the Dacoit team is here. Dacoit trailer rage event ki vichesina mi andariki swagatam suswagatam. Dacoits are walking in. Jagrata. A very, very hearty welcome to the entire cast and crew of Dacoit. Annapurna Studios presents SS Creations and alage Sunil Narangaru. And our producer, the very, very dynamic, vibrant, energetic Supriya Yarlagadda garu producer ga, Chanel Dio direction lo, Beam Sisrolio gari music to, Dhanush Bhaskar garu manaki beautiful cinematography ni cheyaga, alage Kodati Pawan Kalyan editing ni chesi, production designing Nagendra Tangala garu chesinatuvanti mana Sesh మేజర్ గూఢచారి క్షణం ఈ సినిమాలు అన్నిటితోనూ మనం తనతో ప్రేమలో పడిపోయాము. సో అడవి శేష్ అలాగే మృణాల్ ఠాకూర్ ఆల్రెడీ సీతారామం హాయ్ నాన్న అంటూ మనల్ని బుట్టలో పడేసింది. అండ్ అలాగే చాలామంది సూపర్ యాక్టర్స్, అనురాగ్ కశ్యప్ గారు, జైన్ అండ్ ఆల్సో కామాక్షి, చాలామంది తారాగణం, ఎస్పెషలీ మన సునీల్ గారు, అందరితో మన ముందుకి ఏప్రిల్ 10వ తారీఖున రాబోతున్నటువంటి ఫిల్మ్ డెకాయిట్ ద ట్రైలర్ రేజ్. ఆల్రెడీ ట్రైలర్ చూసారా? మరి ట్రైలర్ గురించి మాట్లాడడానికి, మనకు ఉండేటువంటి డౌట్లు అన్నీ క్లియర్ చేయడానికి ఈరోజు టీం మొత్తం ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. అబ్బుర్ రవి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ డెకాయిట్. ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చాలా చాలా హార్డ్ వర్క్ చేసి మొత్తానికి ఏప్రిల్ 10వ తారీఖున మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు వాళ్ళ ఫేసుల్లో ఆ గ్లామర్ చూడండి. శేష్ మొహం అయితే 2x 3x 6x వెలిగిపోతుంది అసలు. ఓ మై గాడ్, ఫైనలీ ఏప్రిల్ 10th వచ్చేస్తుంది సినిమా. ఏప్రిల్ 11వ తారీఖున హ్యాపీగా పడుకోవచ్చు. ఎస్, నా ఫేస్ కదా, ఇట్స్ గ్లోయింగ్. యా, ఐ నో. సో ఈరోజు టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇక డెకాయిట్ సినిమా ఈరోజు మార్నింగే ట్రైలర్ లాంచ్ జరిగింది. మనకి తెలుగులో మాత్రమే కాకుండా రిలీజ్ అయినటువంటి లాంగ్వేజెస్లో, ఎస్పెషలీ హిందీలో అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. కానీ అసలు ఈ సినిమా ఏంటి? ఇది ఒక ప్రేమ కథ? ఇది ఒక మోసంతో కూడినటువంటి ఒక దగాకి సంబంధించినటువంటి కథ? ఇది ఒక హెయిస్టా, లేకపోతే ఇది ఒక థ్రిల్లరా? అసలు ఏంటి పవన్ కళ్యాణ్ ఇది? కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్, అసలు ఏమిటో తెలియట్లేదు. చాలా సస్పెన్స్ ఉంది. జనరలీ ఏంటంటే శేష్ సినిమాలు చూసిన తర్వాత మనకి సస్పెన్స్ వస్తుంది, కానీ ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా ఏంటి, స్టోరీ ఏంటి అని ఒక సస్పెన్స్తో వదిలేరు. కాబట్టి ఒక పని చేద్దాం, ఫస్ట్ మళ్ళీ మనం గ్లిమ్స్ చూసేద్దాము, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ హ్యావ్ ద గ్లిమ్స్ ప్లీజ్. జూలియట్, నీకు జరిగినది మామూలు విషయం కాదు. అందరూ నేను మోసం చేసినారు, కానీ నేను మోసం చేయడానికి రాలేదు, కుడిపించేయడానికి వచ్చినాను. తినే అమ్మా. రిలీజ్ అయిన ప్రతి ఒక్క కాంటెంట్ ఏదో ఒక సౌండ్ అయితే చేసిందబ్బా, కానీ డెకాయిట్ అంటున్నారు, ఒక ప్రేమ కథ అంటున్నారు. సో అబ్బుర్ రవి గారు దీనికి సమాధానం చెప్పాలి. దిస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. యు నో వై? బికాజ్ ఈ సినిమాకి డిఓపి డైరెక్టర్ అయ్యాడు, డైరెక్టర్ రైటర్ అయ్యారు, రైటర్ యాక్టర్ అయ్యారు, హీరోయిన్ సుప్రియ గారు హీరోయిన్ ప్రొడ్యూసర్ అయ్యారు, ఇంకొక హీరోయిన్ హీరో అయ్యారు. నేను మాత్రమే యాంకర్గా మిగిలిపోయాను. నేను చెప్పింది అంతా మీరు తర్వాత డీకోడ్ చేసుకోవాలి. అన్నీ నేను చెప్పేస్తే ఏమవుతుంది, కొన్ని సీతారాం శాస్త్రి గారి మాటల్లాగా మీరే అర్థాలు తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం అర్జెంటుగా. పవన్ కళ్యాణ్, మన ఎడిటర్ పవన్ కళ్యాణ్కి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎడిటర్ పవన్ కళ్యాణ్, కోదాటి పవన్ కళ్యాణ్, చాలామంది ఫ్యాన్స్ ఎటువైపు ఉన్నట్టు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? కోదాటి పవన్ కళ్యాణ్ అంతా యూత్ బ్యాచ్లా ఉంది, సేమ్ మన ఏజ్ గ్రూప్ అనుకుంటా. హాయ్ బాయ్స్.
ఓకే, ఎస్, మిస్టర్ కోదాటి పవన్ కళ్యాణ్, చెప్పండి సూటిగా. ఇటు వచ్చేయమ్మా కెమెరా, ఈ యాంగిల్ బాగుంటుంది నాకు. యా. ఎన్ని రోజులైంది మీరు నిద్రపోయి? 5 days. 5 days. మీరు మ్యాక్సిమం ఎన్ని రోజులు నిద్ర లేకుండా ఉండగలుగుతారు? 8. 8. 8. కలర్ ఫోటోకి 8 లాస్ట్. ఊరుకోండి, అక్కడ వెనకాల ఉండేవాళ్ళు 14 రోజులు కూడా ఉండగలుగుతారు అసలు. అంటే ఒక్క కునుకు నిద్ర కూడా లేకుండా. ఒక కునుకు నిద్ర కూడా లేకుండా. మీరు శేష్తో ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది ఈ సినిమాతోనేనా, లేకపోతే ఇంతకుముందు సినిమాలతో కూడా ట్రావెల్ చేస్తున్నారా? అంటే గూఢచారికి ప్రమోషనల్ కంటెంట్ చేశానండి. ఓకే. తర్వాత మేజర్కి గూఢచారి 2కి కూడా మీరే చేస్తున్నారు? గూఢచారి 2 ఇప్పుడు నేను మెయిన్ ఎడిటర్. అది ఎప్పుడు వస్తుంది? సరే చెప్తారు. అట్లా ట్విస్టులు రివీల్ చేయకూడదు కదా. ఓకే, అంటే శేష్ సినిమాలో ట్విస్ట్ ఉండడమే కాదు, సినిమా ఎప్పుడు వస్తుంది అనేది కూడా ట్విస్ట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ నైస్, ఐ రియలీ లైక్ ఇట్. సో మీరు అడపదడప చిన్న చిన్న క్యామియోస్ కూడా చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు. ఈ సినిమాలో కూడా ఏమైనా చేశారా? లేదు, చేయట్లేదు. చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుందంతా పక్కనే కూర్చున్న డైరెక్టర్ గారికి అర్థమవుతుందంటారా? నేను తర్వాత ట్రాన్స్లేట్ చేసి మొత్తం ట్రాన్స్క్రిప్ట్ ఇచ్చేస్తాను. ఓ, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క సీన్ ఇందులో మీకు, అంటే మాకు చాలా డౌట్స్ ఉన్నాయి కదా, ఇది మనీ హేస్టా లేకపోతే లవ్ స్టోరీనా ఏంటి అనేది. మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? ఒక ప్రేమ కథ అని రాశారు, ఒకసారి వెనకాల ఉందా? యా, ఒక ప్రేమ కథ, రైట్. హై ఆక్టేన్ డ్రామా. హై ఆక్టేన్ డ్రామా. ఏ ఆక్టేన్ అంటే ఏంటో ఒకసారి సెర్చ్ చేయండి అందరు తొందరగా ప్లీజ్. గివ్ మీ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే జస్ట్ మూవింగ్ అహెడ్, మనకి సినిమా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అద్భుతంగా ఉండాలి అంటే మనకు అక్కడ అబ్బూరి రవి గారి పేరు పడాలి. సో అబ్బూరి రవి గారు అండ్ శేష్ హ్యావ్ బీన్ అ డైనమిక్ కాంబినేషన్. మరి ఈ సినిమాకి కూడా అబ్బూరి రవి గారు ఇది, అలాగే గూఢచారి కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. సో ఈ సినిమాని వారు నిన్న చూశారు అని విన్నాను. ఒక ప్రేక్షకుడిగా, అంటే మీరు సినిమాతోనే ట్రావెల్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో జడ్జిమెంట్ పోతుందంటారా, లేకపోతే? మాకుండదు అలాగా. అంటే ప్రతి చిన్న డీటెయిల్, అక్కడ ఆమీర్ ఖాన్ కూర్చున్నాడు కదా. ఎవరు? ఆమీర్ ఖాన్. ఆమీర్ ఖానా? ఓకే. మా శేష్ అలాగే చూస్తాడు. నేను పక్కన ఆవిడ ఆమీర్ ఖాన్ బంధువు అనుకున్నాను. ఈయనే ఆమీర్ ఖానా? ఈయనే ఆమీర్ ఖాన్. ఓకే. వాడు చిన్న చిన్న డీటెయిల్స్ చూస్తాడు. అంటే నేను మ్యూజిక్ చూస్తుంటే తను పర్ఫార్మెన్స్ చూస్తాడు, నేను పర్ఫార్మెన్స్ చూస్తే తను మ్యూజిక్ చూస్తాడు, డైరెక్టర్ వచ్చి ఎక్స్ప్రెషన్స్ చూస్తాడు. ఓకే. సో ఒక టీమ్ ఇదంతా చూస్తుంటే కట్టు బాగుందా లేదని పీకే చూస్తాడు. అంటే ఈ టీంలో ఉండేవాళ్ళే డెకాయిట్స్ లాగా బిహేవ్ చేస్తారు అని అందుకనే ఇది ఈ పేరు పెట్టారా? మా పేరే అండి అది. ఇవి మీ పేర్లే. నిద్రలు దొంగిలిస్తాం. ఓకే. మా తీవ్రవాది ఉన్నాడు ఎలాగో శేష్, ఎవడు నిద్రపోడు. ఈ సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, ఈ సినిమాకి పనిచేసిన వాడు ఎవడైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడు రాత్రి 1 గంటకు కలుద్దామా వాడు అడుగుతాడు, వాడికి అలవాటు అయిపోతుంది. అంటే పనిచేసిన వాళ్ళు అలా తయారు. 1 గంటకు కూడా యాక్టివ్గా ఉంటాడు వాడు. ఎనీ టైం మైండ్ యాక్టివ్గా, ఎనీ టైం యాక్టివ్గా ఉంటుంది. అలా పని చేస్తాం మేము. ఓకే. శేష్తో మీరు ఇన్ని సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ వచ్చారు. తనని థ్రిల్లర్ సినిమాల్లో చూశారు, సీరియస్ కైండ్ ఆఫ్ కంటెంట్లో చూశారు, కానీ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. ఫస్ట్ టైం మీరు ఈ మాట విన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? శేష్ మీ దగ్గరకు వస్తున్నాడు, చెప్తున్నాడు, రవి గారు నేను ఈ సినిమాలో డాన్స్ చేయబోతున్నాను. లేదన్న, టోటల్ ప్యాకేజే ఈ సినిమా కథ చెప్పినప్పుడే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆఫర్. ఓహో, ఓకే. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అన్నీ, అంటే ఇప్పటిదాకా ఒక థ్రెడ్ పట్టుకుని వెళ్ళడం ఉంటుంది కదా, ఇంకా అన్ని రకాలు, దాంట్లో డాన్స్ కూడా. ఓకే. సో ఇప్పుడు శేష్కి మీరు ఒక డాన్సర్గా, అంటే మీరు ఒక డాన్సర్గా కాదు, శేష్ ఒక డాన్సర్గా ఎన్ని మార్కులు వేస్తారు అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 పోనీ 100 మార్కులదే ఉంది మన చేతిలో పని. నేను 7 వేస్తాను, ఈ సినిమాకి 7 వేసేస్తాను. 7. శేష్, కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం డెబ్యూటెంట్ డాన్సర్గా 7 మార్క్స్ వచ్చాయి. గట్టిగా ఒకసారి శేష్కి చప్పట్లతో. మనం ఇప్పుడు ఆ డాన్స్ కూడా, యాక్చువల్లీ ఈ పాటకి థ్యాంక్ యూ సో మచ్ రవి గారు, థ్యాంక్ యూ. ఈ పాటకి మృణాల్ మీరు డాన్స్ చేయలేదు. మీరు చేయలేదు అండ్ మీరు ఫీల్ అయ్యారని మేము తెలుసుకున్నాము. సో తర్వాత మీరు చేదురు కానీ ఇప్పుడే కాదు, ఒక పని చేద్దాము, ఒకసారి సాంగ్ చూసేద్దాము. లెట్స్ హ్యావ్ అ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లీజ్. మన భీమ్స్ గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్.
సూపర్బ్ భాస్కర్ భట్ల గారి సూపర్బ్ లిరిక్స్ అండ్ అలాగే మన భీమ్ సిస్రోలియో గారి ఫెంటాస్టిక్ మ్యూజిక్తో మన ముందుకు వచ్చినటువంటి ఫిల్మ్ ఆన్ April 10th రిలీజింగ్ వెరీ వెరీ గ్రాండ్లీ అందరం వెయిట్ చేస్తున్నాము. యాజ్ మచ్ as ద హోల్ టీమ్ ఇస్ వెయిటింగ్. అంత ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమా కోసం. ఎస్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ అలాగే మనందరం ఇక్కడికి రావడం అనేది సర్వసాధారణమే. కానీ పొలిమేరలో ఉండేటువంటి ఈ అమ్మాయి ఇక్కడ వరకు సిటీకి రావడం అనేది పొలిమేర 1, పొలిమేర 2, పొలిమేర 3, 10 వరకు వస్తుందని వినికిడి. నిజమేనా కామాక్షి? లేదు, 3తో ఆపేస్తున్నారా? డైరెక్టర్ గారు చూస్తున్నారు ఇప్పుడు. అదే శేష్ గారి ఫిల్మ్స్ లాగానే అది కూడా ఒక ట్విస్ట్ ఉంది. అది ఎంతవరకు వస్తుంది అనేది కూడా సస్పెన్స్. సో మీ ఉద్దేశంలో ఇది ఒక కంప్లీట్ ప్రేమ కథేనా, లేకపోతే మనకు అందులో ఇంకేమైనా ఎలిమెంట్స్ ఆఫ్ మనీ హేస్ట్ కూడా ఉంటాయా? ఎందుకంటే హీ సెడ్ నేను దొంగని, నువ్వు డ్రైవర్ అన్నారు. యా, మరి మీరేంటి? అది మీరు April 10th చూస్తారు. మీరు April 1st నాకు చెప్పాల్సిన మాట ఈరోజు చెప్పారు. థ్యాంక్ యూ. యా, అదే ఎవరు రివీల్ చేయరని నాకు అర్థమైంది. కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్స్ టు షేర్ అబౌట్ ద ఫిల్మింగ్ అండ్ ఆ డైరెక్టర్ షనిల్ గురించి? దర్స్ అ లాట్. మేబీ నేను ఒక పుస్తకం రాయొచ్చేమో. అవును, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. మీ అంబిషన్ ఇస్ టు బికమ్ అ డైరెక్టర్ యాజ్ మచ్ యాజ్ యు ఆర్ అన్ యాక్ట్రెస్. సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ షనిల్? What I really enjoy while shooting with Chanel is he holds the performances with utmost clarity and care. So అది నాకు చాలా నచ్చింది. And more than an actor, ఒక హ్యూమన్ బీయింగ్గా he makes us feel very comfortable on the sets. So I really love that. యా, ఐ ఆల్సో లైక్ షనిల్. ఆ నేమ్ కూడా బాగుంటుంది. మనం వేరే పర్ఫ్యూమ్ అది కూడా చెప్పక్కర్లేదు పేరు. ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ అబౌట్ ద క్యారెక్టర్? 1-2 ఎలిమెంట్స్ అబౌట్ ద క్యారెక్టర్. ఇది ప్రేమ కథ కదా, థ్రిల్లర్ కాదు కదా, చెప్పచ్చు కదా. April 10th థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ అమ్మా, Dacoit. చాలా మర్యాదగా చెప్పారు. అమన్, హాయ్, యూ లుకింగ్ సో ప్రిటీ ఇన్ ద ట్రైలర్ అండ్ టుడే టూ, జస్ట్ లైక్ మీ. యూఆర్ సో క్యూట్. Thank you. ఈ పాప దగ్గర నుంచి మనం మొత్తం సస్పెన్స్ లాగేయచ్చు సినిమాది. చెప్పేస్తుంది ఇప్పుడు కథ. అడిగేయమంటారా? చెప్పండి, అడిగేయమంటారా? సుప్రియ గారు అడిగేస్తున్న పాపని కథ. అమన్, ఇన్ దిస్ మూవీ, ఆనం, ఓకే, ఆనం, ఇన్ దిస్ మూవీ యోర్ డాటర్ ఆఫ్, హూస్ డాటర్ ఆర్ యూ? Mrinal Didis. మృణాల్ దీది. ఓకే, అండ్ పాప? వద్దులే నాన్న. సుప్రియ గారు నన్ను ఈ మైకుతోనే కొట్టి చంపేస్తారు. నువ్వు పొరపాటున చెప్పేశావు అనుకో, నేను ఆ తర్వాత ఇంటికి వెళ్ళక్కర్లేదు. బట్ వెరీ నైస్. ఓకే, యూ డిడ్ అ గ్రేట్ జాబ్. సీ యూ అగైన్. ఓకే, థ్యాంక్ యూ. విల్ వాచ్ ద టీజర్ నౌ. Shall we watch the teaser? Okay, so let's have the teaser of Dacoit, please. ఏం చెప్పినావు? వాళ్ళు ఎన్ని వేసుకుంటా ఉండరు, మనం వాళ్ళు వేసుకోవడం తప్పులేదని చెప్పినామని అమ్మ. ఒప్పుకున్నా.
సరే పాడడం మాత్రమే కాదు మీరు డాన్స్ కూడా చేయాలి దాంతోపాటు. మా నాగార్జున గారు స్టెప్ వేసినట్టు మీరు చిన్న 2-3 జంపులు కూడా చేయాలన్నమాట. ఓకే, ఆ తర్వాత చూద్దాము. కానీ ఈరోజు వీ హ్యావ్ అ వెరీ వెరీ ఎస్టీమ్డ్ గెస్ట్ విత్ అస్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సినిమాటోగ్రఫర్స్ రవి కే చంద్రన్ గారు ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన సినిమా కోసం రాలేదు, ఆయనతో పాటు వర్క్ చేసినటువంటి ఆయన శిష్యుడి సినిమా కోసం వచ్చారు. ఫర్ ధనుష్ కమ్ హియర్. ధనుష్ భాస్కర్, ద సినిమాటోగ్రఫర్ ఆఫ్ డెకాయిట్. What a proud moment for you, Dhanush. Sir, you have worked, your work is amazing. ఎన్ని బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఉన్నాయో మీరు చెప్పుకుంటూ పోతే, దిల్చాతాయ్, బ్లాక్లు, మిన్సార కనవు, ఇలా భరత్ అనే నేను, ఇన్ని సినిమాలు వర్క్ చేశారు మీరు. ఇప్పుడు మీరు ధనుష్ సినిమాటోగ్రఫీ గురించి హౌ డు యూ రేట్ హిమ్? I'm really proud of him, and his work is extraordinary. When he was working with me also, he used to take a lot of photographs, and his sense of composition is very good. His lighting sense is very good. I really wish him very good luck. The film is looking fantastic. I can't wait to watch it. Thank you so much, sir. And sir, what's the best love story that you have seen on our Indian cinema? Which do you relate to more? Prema Kadallo. Because for you, movie itself is a love story. Yeah. You're seeing it with your eyes. The first viewer is you. My film you are asking? Your film or your life or your personal life? Anything? My love story. Any kind of viral content is okay, sir. Dhanush love story. Dhanush's love story. Okay, so thank you so much, sir. It's a privilege having you here. Thank you so much. And Dhanush garu, చెప్పండి, మీకు షనల్ ఇస్ డిఓపి. అంతకుముందు శేష్ ఫిల్మ్స్ అన్నిటికీ ఆయన డిఓపిగా వర్క్ చేశారు. ఇప్పుడు డిఓపి డైరెక్టర్ అయ్యారు, అండ్ డైరెక్టర్ ఏమో రైటర్ అయ్యారు. ఏమైనా కాంప్లికేటెడ్గా ఉండిందా కొంచెం? ఇట్స్ లైక్ అ పజిల్. యా, ధనుష్, మిమ్మల్ని చూస్తుంటే నెక్స్ట్ ఫిల్మ్కి మీరేమో హీరోలాగా ఉంటారు, మీరు హీరోగా చేసేస్తారు. అంత ఎఫర్ట్ వద్దులే నాకు. ఇట్స్ ఎ డేంజరస్ లగ్జరీ. యా, హీరో ఇస్ అ డేంజరస్ లగ్జరీ. కరెక్టే చెప్పారు. ఓకే, చెప్పండి, వాజ్ ఇట్ లిటిల్ కాంప్లికేటెడ్ వర్కింగ్ విత్ దీస్ టూ పీపుల్? యాక్చువల్లీ మీరు అటు చూడక్కర్లేదు, మీరు నిజం చెప్పండి. అటు చూస్తే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తారు. ఓకే, టర్న్ దిస్ సైడ్. మ్యానిపులేట్ చేయలేదంటే కూడా నాకు మైండ్ వాయిస్ వస్తుంది అక్కడి నుంచి. సో విత్ షనల్, హీఈస్ అ విజువల్ డైరెక్టర్ ఆబ్వియస్లీ, అండ్ విత్ శేష్, హీఈస్ ద కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, రైటింగ్, లాట్ ఆఫ్ థింగ్స్. సో there was so much inputs I got from them, apart from the existing ideas that I had. So చాలా collaborative, it was very collaborative. So అలా ఉన్నప్పుడు there is a lot of comfort zone as well. ఎక్కడండి కంఫర్ట్ జోన్? చూస్తుంటే ఎప్పుడు చూసినా హీరో పరిగెడుతున్నాడు, హీరోయిన్ పడిపోతుంది, వాళ్ళు అటు వెళ్తున్నారు, వీళ్ళు ఎటు వెళ్తున్నారు, అంటే వాళ్ళతో పాటు కెమెరా కూడా వెళ్తూ ఉండాలి కదా. మీ కంఫర్ట్ జోన్ ఎక్కడుందండి? నా కంఫర్ట్ జోన్ ఆ షార్ట్ చూసి, ఆ పర్ఫార్మెన్స్ అలా బాగా వచ్చింది, షార్ట్ బాగా వచ్చినప్పుడు అది నా కంఫర్ట్ జోన్. ఇంటికి వెళ్ళి ఏడ్చుకుంటారు కదా, నిజం చెప్పండి. లేదండి, నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు అని ఒక్కసారి కూడా ఫీల్ చేశాను, అప్పుడప్పుడు ఫీల్ చేశాను. అది నిజం చెప్పండి. సుప్రియ గారు వింటున్నారా? నోట్ దిస్ పాయింట్. సుప్రియ గారు ఎక్కడ? అక్కడ. ఓకే, ఎస్, అది కమింగ్ అప్లో వేసుకోవడానికి సుప్రియ గారిని అక్కడ ఉంచాము. ఆవిడ వాక్ చేసుకొని వచ్చేటప్పుడు ఒక షార్ట్ స్క్రీన్ మీద వేయండి తర్వాత. ఓకే, అండ్ వాట్స్ యువర్ ఫేవరెట్ షార్ట్ ఆర్ సీన్ ఫ్రమ్ దిస్ మూవీ? Actually, ఇద్దరిది there are some peak performances in different scenes. So for me it was never about చాలా బాగుంది షార్ట్ అంటే, that is always there. But ఆ పర్ఫార్మెన్స్తో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ జరుగుతాయి, లైక్ గస్ట్ ఆఫ్ విండ్ బ్లోస్ అండ్ their hair just comes in front of their face. అలాంటి చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతాయి. So those things, I think it's etched in my memory. So yeah, you'll see on April 10th, I feel even people will be able to notice those kind of magical moments we can't recreate. సూపర్ అండి. మీకు నాకు ఒక సిమిలారిటీ ఉంది. మీరేమో వైట్ వేసుకోవాల్సి వస్తుంది, నేను బ్లాక్ వేసుకోవాల్సి వస్తుంది. రండి. అంటే ఇది న్యాచురల్. ఓ, ఇది కూడా న్యాచురల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు లెట్స్ హ్యావ్ అనదర్ సాంగ్ ఫ్రమ్ డెకాయిట్ ప్లీజ్.
సూపర్బ్. సో బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అండ్ శేష్ చిరగ తీసి చింపేశారు అసలు పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇదే ఒకసారి మృణాల్ కూడా ఈ స్టెప్ చేస్తే బాగుంటుందని మా అందరి ఫీలింగ్. ఏమంటారు? సపోర్ట్ మృణాల్. వీల్ జస్ట్ టీచ్ యూ. లెగ్గించి పర్లేదు, ఇందులో హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. డుండు నక్కు డుక్కు డుక్. యూ కెన్ జస్ట్ డూ సిట్ యువర్ అండ్ ఓకే, విల్ ప్లే ద సాంగ్. Don't we want Shesh Garu to do it? Yes, Kada. Chalo. He's been shying. I've been asking him to send me the video. He will never send. He's so shy. We actually want Shesh Garu to do it. Come Zen, join us. Come. Come on. మృణాల్ కమ్ ప్లీజ్. శేష్ ఒకసారి మనం నిండా మునిగిన తర్వాత చలేంటి అని ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నేను శేష్ని లాక్కొని వెళ్తున్నాను, ఇలాంటి దారుణాలు కూడా చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఓకే మృణాల్ మృణాల్ ప్లీజ్. ఒక్కటే ఒక స్టెప్ వేసేసి కిందకి వెళ్ళిపోవచ్చు. శేష్ భయపడద్దు. శేష్ ఇట్స్ ఓకే, మంచి తమ్నేల్ వస్తుంది దీనికి. కమ్ పర్లేదు, నేనున్నాను. ఓకే నేనున్నాను. ఓకే నేను ధైర్యం ఇచ్చాను. ఓకేనా? మృణాల్ కమ్. రెడీ? ఒక ధైర్యం కోసం ఇది యూ కెన్ జస్ట్ గివ్ దిస్ టు మృణాల్ అండ్ అట్లాంటి స్టెప్ ఏమైనా మీరు చేసుకోవచ్చు. ఓకే రెడీ? ఇంకో 2 ప్రాపర్టీస్ ఇవ్వండి ఇంకేమైనా. శేష్ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తొందరగా పాట ప్లే చేయి. శేష్ వెళ్ళిపోయేలా ఉన్నాడు. వచ్చేస్తారంటే సునీల్ గారు మీరు మంచి డాన్సర్. సునీల్ గారు మీరు చాలా మంచి డాన్సర్, నాకు తెలుసు. మీ లోపల ఉండేటువంటి డాన్సర్ రావాలి అనుకుంటున్నారు. వచ్చేసారు. ఇప్పుడు చేసేస్తున్నాం. మీరు స్టెప్ ఆల్రెడీ చూపించారు. మీ మైండ్ స్టెప్ రండి. ఓకే వచ్చేసింది. ఓకే ఒక్క నిమిషం. ఓకే ఫేస్ చేతిలో పట్టుకొని స్టెప్ చేయకుండా తప్పించుకునే. ఓకే రెడీ? లెట్స్ హావ్ ది మ్యూజిక్ ప్లీజ్.
సూపర్ ఫన్. మర్చిపోయారు మీరు కాసేపు ఎవరైనా. ట్రైలర్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మాకు ఎంత కంగారు వచ్చింది తెలుసా, మీరు బాంబేకి వెళ్ళిపోయి ఎక్కువ ఫుటేజ్ ఇచ్చేసారని. ఇప్పుడు మాకు చాలా తృప్తిగా ఉంది. మా తెలుగు ఆడియన్స్కి మీరు ఇక్కడ కూడా పూర్తి న్యాయం చేశారన్న ధైర్యం వచ్చింది మాకు. ఎస్, మా దగ్గర స్టెప్లు వేసేవాళ్ళు ఇంకా చాలామంది అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ ఉన్నారు. ఇక వన్ ఆఫ్ ద వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్స్. ఆయన్ని మనం ఎన్ని సినిమాల్లో కమెడియన్గా చూసాము, అలాగే మనం మర్యాదరామన్లో చూసాం, ఇక పూలరంగడు అండ్ పుష్ప. సునీల్ గారు మనిషి అనేవాడు ఇన్నింటి తింటాడా? ఒకటి తీసేయి. ఇలా సునీల్ గారి బంక్ సీను, ఎన్ని డైలాగులు ఇప్పటికీ కూడా మనకి మీ మాడ్యూల్గా తిరుగుతూనే ఉంటాయి. దట్స్ హౌ గ్రేట్ యాక్టర్ యు ఆర్ సునీల్ గారు. అండ్ అంతే హార్డ్ వర్కర్. ఈ రోజుకి కూడా అసలు ఎక్కడ ఏదో మనం ఒక పొజిషన్లోకి వచ్చేసాము ఇంకా రిలాక్స్ అయిపోదాం అని అనుకునేదే లేదు. ఇప్పటికీ కూడా ఐఎమ్ షూర్ మీరు 18 గంటలు 19 గంటలు ఎన్ని గంటలు కష్టపడతారో తెలియదు, కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అయితే ఈ కథ ఓకే చేయడానికి, అంటే ఒక్కొక్క కథకి ఒక రీజన్ ఉంటుంది కదా, ఈ కథ మీరు ఓకే చేయడానికి గల రీజన్ ఏంటి? అంటే ఇది శేష్ సినిమా కాబట్టి, బి నేను ఇస్తా ఆప్షన్స్ మీకు, ఇది మృణాల్ హీరోయిన్ కాబట్టి. అంటే శేష్ గారు అనే తెలుసండి, మృణాల్ గారు అని ఫస్ట్ తెలియదు నాకు. తెలియదు, ఓకే. సో శేష్ గారు వాళ్ళు చెప్పారు, ప్లస్ రవి నాకు బాగా క్లోజు, అబ్బూరి. సో భీమవరం నుంచే క్లోజు. సో చాలా పర్పస్ఫుల్ సినిమా తీస్తారు శేష్ గారు, సిన్సియర్గా తీస్తారు. ఇప్పుడు జంజీ నుంచి మా ఓల్డ్ జనరేషన్ దాకా అందరికీ ఊరుకోండి, అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ క్యాచీగా ఉండేలాగా ఆయన తీస్తారు. అలాంటి దాంట్లో మంచి ఛాన్స్ అని ఫీల్ అయ్యాను. క్యారెక్టర్ విన్నానండి, చాలా సిన్సియర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా కూల్ సిన్సియర్. అంటే మీరు చాలా నెగటివ్ షేడ్స్ ఉండేటువంటి క్యారెక్టర్స్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. అదిగో మీరు లుక్లో అలా కనిపిస్తుంది నాకు. అంటే నేను మామూలుగా కామన్గానే చూస్తున్నాను, అలా అనిపిస్తుంది. కొంచెం ఆ షేడ్ అట్లా తొంగి చూసింది ఒకసారి ఇట్లా, అదే లేదా కామెడీ షేడ్. ఇది అవి రెండు కాకుండా మధ్యలో ఉండేటువంటి ఒక షేడ్ అంటారా? సిన్సియర్ అండి, సిన్సియర్. ఈ సిన్సియర్ షేడ్ అంటారు. ఓకే, నాకు ఈ షేడ్ ఉన్నట్టు తెలియదు అసలు. ఓకే, సో ఒక సిన్సియర్ షేడ్ ఉండేటువంటి. ఇప్పుడు ఆయన దొంగ అయితే సిన్సియరే కదండి. సో ఆయన అయితే దొంగే, అది చెప్పారు కదా. అదే చెప్పారు, కానీ ఎందుకో ఏదో సంథింగ్ మిస్సింగ్ కొడుతోంది నాకు సమ్వేర్. చూద్దాంలేండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇంకేమైనా మీరు అనురాగ్ గారు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఫస్ట్ టైం కదా మీరు అనురాగ్ గారు, ఎందుకంటే అనురాగ్ గారు తెలుగు సినిమాలో ఫస్ట్ టైం చేస్తున్నారు. అవునండి, అవును. తెలుగు సినిమాతో ఆయన చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్గా ఉన్నారు, కానీ ఫస్ట్ టైం తెలుగు సినిమా చేశారు ఆయన. అనురాగ్ గారు, నేను వెరీ లక్కీ అండి, అనురాగ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నా. ప్రకాష్ రాజ్ అన్నయ్యతో ఫస్ట్ ఇప్పుడు చాలా రోజుల క్రితం నుంచే నేను షేర్ చేసుకున్నాను. అది అలాగా నేను యాక్చువల్గా ఈయన ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని సార్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ సార్, రియల్లీ. అండ్ ఆయనతో వర్క్ ఆర్టిస్ట్గా చేయటం అనేది చాలా కిక్ ఫీల్ అయినండి, రియల్లీ. సూపర్ అండి. అండ్ శేష్ అండ్ షనిల్ వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉందండి ఆన్ సెట్స్? మీరు చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేసి ఉంటారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. షనిల్ స్టైల్ ఎలా ఉంది? అంటే కూల్ అండి, వెరీ కూల్. అంటే చేసేది వచ్చి మీరు చూశారు కదా, గేట్ వేసినప్పుడు వచ్చి ఆ ట్రైన్ గుద్ది అలాంటి సీన్ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు వెరీ కూల్. చాలా సరదాగా ఆడతా పాడుతూ సాంగ్ చేస్తున్నట్టు చేశారు సినిమా అంతా కూడా, ఫైట్లు అన్నీ కూడా. అన్నీ బాగా కూల్గా ఉంటారు, ఆర్టిస్ట్ని అస్సలు ప్రెషర్ పెట్టరు. నేను విన్నానండి చాలా మందికి ఈ సినిమా చేయడం మొదలుపెట్టిన తర్వాత బీపీ షుగర్స్ తగ్గాయని. బికాస్ మోస్ట్లీ అండ్ సమ్మర్స్లో కూడా వాళ్ళు లాస్ట్ ఇయర్ చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ కూల్, టెంపరేచర్ కూడా తక్కువ ఉండిందని విన్నాను నేను. మేబీ శేష్ గారు, షనైల్ గారు లాగా ప్రతిరోజు షూటింగ్ చేస్తే నాకు తెలిసి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ పడిపోద్ది. మళ్ళీ కొంచెం గట్టిగానే వరా, నాకు అది ఇదే మాకు కావాలి. నాకు 5-6 వస్తే కంట్రోల్ చేసుకుని ఒకటి ఇస్తుంటానండి యాక్చువల్లీ. అది ప్రాబ్లం, అది దట్ ఈస్ మై ప్రాబ్లం, సారీ.
లేదండి, బట్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ బాక్స్ ఆఫీస్ మింటింగ్ మనీ కాబట్టి ఇట్ ఇస్ గుడ్ ప్రాబ్లమ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ April 10th. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలా ఇచ్చేసేయండి. వీ హ్యావ్ అనదర్ వెరీ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ హూస్ బీయింగ్ ఇంట్రడ్యూస్. జైన్, వెల్కమ్ టు టాలీవుడ్. హౌ ఆర్ యూ డూయింగ్? I'm good, thank you. సో మీలో చాలా మందికి తెలుసో తెలియదు, తను ఆల్రెడీ వెబ్ సిరీస్లు చేసింది, కానీ దిస్ ద ఫస్ట్ టైమ్ దట్ షీస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ టు ద బిగ్ స్క్రీన్, అండ్ దట్ టు ఫ్రమ్ టాలీవుడ్. యు నో, వి సెలబ్రేట్ ఫిల్మ్, వి లవ్ ఫిల్మ్స్, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. So how has it been working with this happy, cool, less BP, less sugar team? No, everything is very high. The BP is very high. On this set, Yeah. it was very stressful. Oh. And the only Wait, thing so that you has were- made this incredible is how loving everybody was, from Supriya Garu to Shanil Garu and Sesh, everybody, absolutely loving. My first time shooting a Telugu film, my first time working in Hyderabad, I was very scared. Why? Because I don't know anybody. I don't know the language. I don't know the place. నా ఆధార్ కార్డు పంపించు. Don't need to worry, okay? Okay. Mera thank ghar you. hai. You will be there for me, no, right? That's what they asked in the movie. Zain, Suma Garu has been teaching people Telugu for the last 40 years. She's been an anchor for the Adigara last 40 years. అడిగారా ఎవరైనా ఇక్కడ? Ma'am, thank you so much, but my guru for Telugu is right here. Yeah, for every scene that I have done, Sesh Garu has taught me my Telugu lines. And we have been huge fans of your father, Yes. Mansoor Ali Garu, who's the director of Kayamat Se Kayamat Tak. And what a beautiful film that has been, which will always be etched in history. And the song is always my all-time favorite. Papa कहते हैं बड़ा नाम करेगा, बेटी हमारा ऐसा काम करेगी. She's superb, Zain. So, welcome. Anything that you want to add about the director or anybody? Just that I love them very, very, very much, and I'm very excited for everyone to see this film. Thank you so much. One line in Telugu. What Sesh taught? Sesh, మంచి పదాలు నేర్పించావు కదా, నా పరువు తీయకు ప్లీజ్. సుప్రియ గారు, మీతో చిన్న పని ఉంది, ఒకసారి ఇటు వస్తారా? డాన్స్ కాదు. మీకు తెలియదని చెప్పకండి. What does that mean? నీకు తెలియదని చెప్పకండి. యూ హ్యావ్ టు టెల్ దట్ యూ డోంట్ నో. నేను చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అండి. ఏం చెప్పావు శేష్? ప్లీజ్. నాకు తెలియదని చెప్పు అన్న, మీకు తెలియదని చెప్పకండి. నాకు ఐ డోంట్ నో ఇస్ వాట్ ఈస్ టెలింగ్. యా, నాకు తెలియదు. నో, ఐ విల్ టీచ్ యూ. వెయిట్. Okay. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ నా నమస్కారం. మీ అందరికీ నమస్కారం. నమస్కారం. See, it's so easy. So I think you are a better teacher. Yeah, I'm telling you. She's been teaching for 40 years. Don't listen to me, okay? It's just been 10 years. Anyway, you watch my shows, okay? It'll be a mutual benefit because I'll also get more likes and shares, and then you'll also learn Telugu, okay? Thank you so Done. much. Thank Bye. you. Bye. Thank you. Supriya Garu. ఎందుకండి మీరు అన్నపూర్ణ స్టూడియోస్లోనూ ఇంతే అసలు. అక్కడెక్కడో ఉంటారు. ఇటు రండి మీరు. అసలు ప్రొడ్యూసర్గా ఇంత అద్భుతమైనటువంటి ఒక సినిమాని అందిస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. వాట్ అ డైనమిక్ ఎనర్జెటిక్ లేడీ యు ఆర్. మొత్తం అందరినీ దడదడలాడించేస్తుంటారు. ఐ రియలీ లైక్ దట్. చూడండి, అందరిని ఎలా లైన్లో కూర్చోబెట్టారు మీరు. అసలు గట్టిగా ఒకసారి మా సుప్రియ గారికి చప్పట్లు. మీరు ఈ కథని జస్ట్ 2 గంటల్లో ఓకే చేశారు అని విన్నాము. దానికి రీజన్ ఏ నేను చెప్తా. హై ఆక్టేన్, బి హై డ్రామా, సి the only one reason because Suma will be anchoring the Trailer Age event. See, only for you. I knew it. My darling I knew Suma. it. We made this movie only for you. శేష్, చూసావా, ఇంతకాలం నీకోసం అనుకున్నావు, 40 years అన్నావు, ఏమైంది చూడు. ఇది నా కోసం జరిగినటువంటి సినిమా. ఎనీవే, జోక్స్ అపార్ట్, సీరియస్లీ 2 అవర్స్లో ఓకే చేశారా? 2 years పట్టినట్టుంది కదా. కాదు, అది సినిమా తీయడానికి. లేదు మరి 2 hours కాదు, చాలా కష్టపడ్డట్టు. ఓకే. నేను కూడా అంత ఈజీగా కథలు ఓకే చేయనంట, అదొక రూమర్ ఉందంట. ఉందా? హలో సుప్రియ గారు, కథలు ఓకే చేయరని రూమర్ ఏమైనా ఉందా? ఓకే, కానీ తలదిప్పాడు. యా,
కాదు ఇప్పుడు ఇది ఒక ప్రేమ కథ లేకపోతే హేస్ట్ మీరే చెప్పాలి ప్లీజ్. చాలా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే శేష్ సినిమాలు జనరల్లీ ఏంటంటే మనకు తెలిసిపోద్ది శేష్ సినిమా అని, కానీ ఇదేంటో అసలు చాలా డాన్స్ చేస్తున్నాడు, మధ్యలో ప్రేమ కథ అంటున్నాడు. నీకెందుకు చెప్తాను అసలు నేను? అంటే నాకు చెప్తే మొత్తం ప్రపంచానికి తెలుసు. రింగ్ ఊరంతా తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి పేరు సంపాదించుకున్నాను నేను. నీకు మాత్రం చెప్పదు. సో 10th 10వ తారీఖు సినిమా చూసి అప్పుడు ఫోన్ చేసి అయ్య బాబు ఇదా కదా ఒక్కటి చెప్పండి. మధ్యలో కూర్చుంది కదా పాప, వాళ్ళిద్దరు పాపే కదా. అయ్య బాబాయ్ అలా కనపడుతుందా? నాకైతే మా సినిమాలో మృణాలు సరస్వతి జూలియట్ వాళ్ళిద్దరికి పోలిక ఉంది చూడండి. ఒక్కసారి కెమెరా అటు తిప్పు బాబు, కెమెరా అటు తిప్పు. అక్కడ ఇంకో కెమెరా ఉందంట, మా దగ్గర 10-15 ఉన్నాయి. ఓయ్ బాబోయ్ ఆ బిల్ అంతా నాకేనా? అది కాదు కానీ అది కాదు. అవును వాళ్ళిద్దరికి పోలికలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సో ఎవరి కూతురు అంటావు? అంటే మీరు పోలికలు ఉండే వాళ్ళని ఛానల్ తీసుకొని ఉంటాడు అంతే కదా. సో పక్కన చొట్టలు కూడా ఉన్నాయి చూడండి. అవును కరెక్ట్. సో నేను దానికన్నా ఇంకేం చెప్పను. అవును ఇది ఫ్యామిలీస్ అందరూ ఫస్ట్ డేనే వచ్చేసేటువంటి సినిమానే కదా. ఇంకా ఇట్స్ ఫర్ కంప్లీట్. అంటే ఫస్ట్ యూత్ వస్తారు నాలాంటి వాళ్ళు, తర్వాత ఫ్యామిలీస్ కదా. బా నువ్వు నేను అలా చెప్పుకోవటం మంచిది కాదేమో. ఇంకా నీతో పాటు నన్ను బుక్ చేసేస్తారు. వద్దు, మీతో పాటు నన్ను బుక్ చేస్తున్నారు. ఓకే మీ క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకా మీరు వెళ్ళండి. ఓకే ట్రైలర్ కన్నా ముందు ఐ థింక్ ఒక్కసారి ట్రైలర్ ప్లే చేసే ముందు ద డైరెక్టర్ గివ్ ఇట్ అప్ ఫర్ Shanal Deo. Actually he's been the DOP of films. Cinematography super ఇరగ తీసేస్తారు. అంతకుముందు మనం చాలా ఫిల్మ్స్ చూసాము లైక్ కృష్ణ అండ్ హిస్ లీలా, క్షణం, గూఢచారి, everything. Most of the films that I think Sesh has done. But this time you are the captain of the ship. So how has it been, the journey? Please share a complete elaborate note in 1 minute. In 1 minute. Amazing. That's one word. That's one word in 1 minute. Okay. Okay. So I heard that you're from Fiji. Yes. Okay. Born in Fiji. Okay. Yes. So now how much of Telugu did you grasp? Koncham. కొంచెం బస్ వస్తున్నాయి. ఓకే సో మీ ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్స్ ఎప్పుడైనా డిబేట్స్గా మారి ఆర్గ్యుమెంట్స్ అయ్యి ఫైట్స్ అయ్యాయా? యూ అండ్ శేష్, హ్యాస్ ఇట్ హ్యాపెండ్? Creative discussions. They're called as creative discussions. Yes. Like, has it ever been that he's caught your collar and said, I don't want this shot, I want something else? No, he just looks at me like this, like, karenge ki nahi karenge. That's it. Oh, just ishara kafi. Ishara kafi. Okay. Yeah. Mm-hmm. So, one sentence, if you have to describe Dacoit for the audience to come to theaters, what would it be? In one sentence. పాపం పడుకొని 3 రోజులు అయిందంట. 4 दिन हो गया सोया नहीं. యా 4 दिन हो गए ना. కళ్ళు చూపించు. అనిమిక్. ఓకే. యూ షుడ్ యాక్చువల్లీ It's a బీట్రూట్ జ్యూస్ తాగు రేపటి నుంచి. ఓకే. It's a love story with sprinkles of action. Oh, love story with sprinkles of action. Yes. I like it. Yes. It's very nice. Yes. So let's have the trailer. ఇవాళ లాంచ్ అయినటువంటి ట్రైలర్ ఒక్కసారి అందరం చూసేద్దామా? Let's have the trailer please. హరి పెళ్లి చేసుకుందామా? నువ్వు నేను
course, high octane, high drama and simply superb. And ఈ ట్రైలర్ ఏదైతే ఉందో దీనికి స్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనంత్ శ్రీకర్, కంగ్రాచులేషన్స్, సూపర్ జాబ్. గట్టిగా ఒకసారి తనకి చప్పట్లు ఫర్ సచ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ త్వరలోనే ఇండిపెండెంట్గా కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేయాలి అని ఐల్ సీ యూ ఆన్ స్టేజ్. ఓకే ఓకే, సో అనదర్ వర్సటైల్ యాక్టర్, అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ దట్ అవర్ కంట్రీ హ్యాస్, అనురాగ్ కశ్యప్ గారు. ఆయన ఫిల్మ్స్కి మనము ఫిదా అయిపోయాము, అది బ్లాక్ ఫ్రైడే కానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ కానీ. అండ్ అలాగే ఆయన చేసినటువంటి యాక్టింగ్కి కూడా లైక్ మహారాజా. అండ్ ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో వెల్కమ్ టు టాలీవుడ్. కానీ ఎందుకు ఇంత టైం పట్టింది తెలుగులో మీరు యాక్ట్ చేయడానికి? వై so much time? Because Ramoji didn't cast me. ఓకే, మీకు అసలు ఈ కథ ఎలా వచ్చింది, ఆ నరేషన్ ఎక్కడ జరిగింది, పెళ్లిలో ఏంటి, అన్నీ మాకు తెలిసిపోయాయి. వీ ఆల్రెడీ కేమ్ టు నో అబౌట్ ఆల్ దట్ త్రూ మల్టిపుల్ ఈవెంట్స్ ఆఫ్ యోర్స్. బట్ స్టిల్ డ్యూరింగ్ దట్ నరేషన్ దెర్ మస్ట్ హ్యావ్ బీన్ సంథింగ్ దట్ మేడ్ యూ సే yes to this కదా. దట్ వీ వాంట్ టు నో. Yes, because it's always the way somebody sees you in a film. Because when people offer me roles which are very similar to what they've already seen, this was not that. And so for me also it's not just, you don't just feel relief, you feel like, you know, there's something more that one can do. And then I was sold the moment they gave me the look. Yeah, I got that. And మీరు బీయింగ్ అ డైరెక్టర్ అండ్ అ రైటర్, వీళ్ళిద్దరివి కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? లైక్ హౌ డూ యూ ఫైండ్ షనల్స్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్? Chanel is very calm, composed on the set. How are you, sir, on set? How are you on set? I am also very calm. I'm relaxed, but I actually try to have fun. I do pranks. I pull people's like, Chanel doesn't do anything. Pranks చేస్తారా? Okay. Oh, okay. Chanel does nothing. Chanel, for the first time, I think in last 1.5 years, he shaved for the first time today. He found time. Okay, so But Chanel is very composed, but when Chanel doesn't like something, you know it from his face. He's like, he won't say it, but he'll just look at Shesh like, and he doesn't have to say it. His expression says it. yeah. Because you know, because otherwise he's very, you know from his, you have to read his face. Okay. Because to get words out of his mouth is like, Oh, you have to read his face to get the what he's actually thinking. but whether he likes it or doesn't like it. Okay. Mm-hmm. And me association with Supriya Garu, I think, has been from Prema Very Katha Chitram. long back. Okay. When I used to spend time in Hyderabad, when Banjara Hills probably had only 4 houses. Oh. From Ramoji days. Okay, మీరు అప్పటి నుంచి ఇక్కడే So I used to spend a lot of time with RGV in హైదరాబాద్. and we were working on Suman's debut film. ఒక Prem Katha Katha. Prem Chitram. Katha. Yes. I was Ramoji's assistant. Okay. So that is the time when Supriya used to take us in a car. She was a minor driving a car. అప్పటికి ఇప్పటికి సుప్రియ గారు, how has she changed as a producer? You see her more. She's a solid, she's the hero, really hero in this film. Like a producer who's there every day, taking on every challenge. The first person to call when there's anything. When I fell sick one day. She's there, she was there throughout. Everything. Like she's a solid friend and a great producer. Superb, sir. Looking forward to seeing you on April 10th. Thank you so much. Thank you. And Mrunal garu, అక్కడ ఉన్నారా మీరు? ఓకే. ఒక సీతారామం, అలాగే హాయ్ నాన్న, ఇవన్నీ అంటే సీత, యష్న, ఈ క్యారెక్టర్స్ తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్ జూలియట్. ఎస్. సరస్వతి. వై? What a journey you have had. Yes. From television to big screen to being such a blockbuster hit. I think it's not an easy thing. Gatiga okkari Mrunal ki chappatlu. Thank you. Because what a journey. It's an inspiration to so many girls, Mrunal, that Thank you. anything can be achieved with hard work. Superb. You know, Suma garu, I was feeling deja vu.
when I was sitting in this room. This is the place where Sita Ramam was. We did all the events. You were there as well. Hi Nana happened. Family Star happened. And the amount of love I keep getting is just so immense. And my heart is just like, I feel, I don't know what karma I have done in my past janam to receive so much love from Hyderabad. And trust me, every time, whenever I think there is a story which is difficult, in my head, I know this is a dialogue which I've said in the film, Nenu Nanu Kada, Mehuna. That's the thing that the audience keeps telling me. Oh, love you guys. I am literally nothing and nobody without you all. So thank you for giving me Sita, Yashna, and now Saraswati. My friends were saying there's this hashtag saying Sita Bani Saraswati. And to be able to get such fantastic roles, I think once a year I have to deliver a role which is out of the blue moon, and there are very rare, less roles like this written for the female protagonist. And the treatment I got on this set was like, I felt I was the hero. You are the hero. Supriya Garu told me that there are two heroes in the film. Oh, Okati really? Sesh Garu and the other is Mrunal. So Mrunal, you are the hero. Thank you. You know, this truly means the world to me. But having said that, incredibly blessed. Like, it's a ritual, it's a parampara. Every year, we need to have a release. And this year, we're starting with Dacoit. Mera Shri Ganesh ho gaya. I feel so happy. Chala happy ga undi. Adi, thank you so much. Thank and you. wishing you more and more success. Thank Super you. success. Also, where can I enroll in those classes which you've been taking since 40 years? ఇలా ఇవ్వండి మైక్ ఇవ్వండి. ఇట్ ఇస్ జస్ట్ బీన్ 20 ఇయర్స్ ఓకే. యా శేష్ విన్నారా ఏం చెప్పిందో? మృణాల్ ఎవ్రీ ఇయర్ ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పింది తనది. మరి మీ సంగతి ఏంటి? ఇలా మీరు ఎవ్రీ ఇయర్ చేయాలి అంటే? నా ఫ్రెండ్ జీతు గురించి చెప్తున్నారు. ఓ అంతేగాని G2 కాదు. ఓకే సుజిత్ యూనో మనం ఎన్ని సినిమాలు చేసామన్నది కాదు, ఎంత మంచి సినిమా చేసామన్నది అనేది నా డిఫాల్ట్ లైఫ్ ఫిలాసఫీ అనమాట. సూపర్. నేను ఏదేమైనా సరే వీళ్ళు ఏదైతే ఫీలింగ్లో ఉన్నారో, ఏదైతే ఒక అభిమానం ఉందో, ప్రేమ ఉందో, అదంతా ఏంటంటే మన కృషి మీద, మన ప్రయత్నం మీద. సో దాన్ని నిలబెట్టుకోవాలి. ఎవ్రీథింగ్ ఐ డూ, ఐ లిటరలీ డూ సో ఐ కెన్ మేక్ దెమ్ హ్యాపీ, బికాస్ సీయింగ్ దెమ్ హ్యాపీ మేక్స్ మీ హ్యాపీ. సో అది 1 year 2 years అన్నది కాదు, ఎప్పటికైనా సరే లైఫ్ టైం అదే ప్రయత్నం ఉంటుందని నా ఫోకస్. సో అది ఆ సినిమా బాగా వచ్చి అప్పుడు మనం దాన్ని ఒక వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలి. దట్స్ ద గోల్ దట్ యు హ్యావ్. ఇట్ హ్యాస్ టు బి. యా ఇట్ హ్యాస్ టు బి. అంటే జెన్యున్గా చెప్తున్నాం భయ్య, ప్రాణం పెట్టేసిన సినిమాకి. మృణాల్ గారు వుడ్ హ్యావ్ స్లెప్ట్ 4 hours, I slept 2 hours. We have just gone so hard to make this an unforgettable cinematic experience. ఒక్క చెప్పగలిగింది ఏంటంటే, ఈ సినిమాలో కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి మేము బయట పెట్టలేము ట్రైలర్లో. బట్ ఐ ప్రామిస్ యూ, థియేటర్కి వెళ్ళినప్పుడు అమ్మని అమ్మ ఇదా మ్యాటర్ అని మీరు ఫీల్ అవుతారు అనేది మాత్రం, దానికి నేను 1000% పనిచేశాను. సూపర్బ్. చిరంజీవి గారు అంటారు వెయిటింగ్. కాదు, గాన్ ఆర్ ద డేస్ స్టేజ్ మీద మాట్లాడడం, ఆ తర్వాత ఇటు తిరిగి మాట్లాడతారు, అటు కెమెరా లేదేమో అని. అటు కూడా చాలా కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి అయితే కవర్ చేసేస్తుంది. ఒకప్పుడు డాన్స్ మాస్టర్ మా చేత డాన్స్ చేయించేవారు, ఈ మధ్యన యాంకర్లు కూడా డాన్స్లు ఇస్తున్నారు కదా. దట్స్ వాట్ టైమ్స్ హావ్ చేంజ్డ్. గుడ్ దట్ యు రికగ్నైజ్డ్ ఇట్. థాంక్యూ. అండ్ మీరు దొంగతనం చేశారు. అయ్యో అదే ఓకే. నో నో దేర్ ఓకే, దేర్ ఓకే, దేర్ ఫైన్. అది ఒక్కొక్కసారి నా మాటలకి స్పీకర్ పడిపోతుంటుంది. దట్స్ ఫైన్. నేను చెప్పాను కదమ్మా డబుల్ గమ్ టేప్ ఏమని. మనుషులే పడిపోతూ ఉంటారండి మీ వలన. గుడ్ వన్, గుడ్ వన్. ఇవాళ బాగుంది, నైస్. కాదు, ఇప్పుడు మీరు దొంగతనం చేశారు, ఇది గ్యారంటీ. కానీ ఏంటి? ఏ డబ్బు, బి బంగారం, సి మనస్సు.
మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్ ఈ సినిమాది. అంటే మనస్సుని బద్దలు కొడితే మనం ఏం దోచుకుంటాం అనేది మ్యాటర్. అమ్మో, చాలా వరకు అర్థమైపోయింది నాకు. ఇంతకన్నా నేను అర్థం చేసుకోకూడదు కూడా. ఓకే, మీరందరూ పడుకొని చాలాసేపు అయింది. మనం ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేస్తే వీళ్ళందరూ పడుకొని కూడా చాలాసేపు అవుతుంది. ఓకే, సో లెట్స్ హ్యావ్ ఆర్ మీడియా ఇంటరాక్షన్ ప్లీజ్. ద స్టేజ్ ఇస్ ఆల్ సెట్. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ఆర్ ప్రొడ్యూసర్ సుప్రియ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద డెస్. మనకి సుప్రియ గారు is producing the film Dacoit and April 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. సో అలాంగ్ విత్ సుప్రియ గారు ద డైరెక్టర్ షనల్ టు ప్లీజ్ కమ్ అవుట్ ద డయస్. ఈ సినిమాతో తను డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నాడు. అండ్ ఆర్ హీరోయిన్ అడవి శేష్ అండ్ మృణాల్ ఠాకూర్, కాదు హీరోయిన్ టు ప్లీజ్ కమ్ అవుట్ ద డయస్. ఇదేంటి అమ్మాయిని హీరో అన్నారు అనుకున్నారు, అసలు ఆ హీరోయిక్ యాక్ట్స్ ఏవో ఉన్నాయి, అందుకని ఇట్స్ 2 హీరో ఫిల్మ్ అని చెప్పారు నాకు. సో హియర్ వీ హ్యావ్ మృణాల్ అండ్ అడవి శేష్ అండ్ ఆల్సో ధనుష్ భాస్కర్ టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. అలాగే అబూరి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్ రైటర్ అబూరి రవి గారు. అలాగే అనురాగ్ కశ్యప్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అనురాగ్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. అండ్ ఆర్ వెరీ ఓన్ వర్సటైల్ యాక్టర్ సునీల్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ జైన్ అండ్ కామాక్షి టు ప్లీజ్ కమ్ అవుట్ ద స్టేజ్. ఇద్దరు కూడా బ్రిలియంట్ యాక్ట్రెసెస్. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం ఏప్రిల్ 10వ తారీఖున ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేద్దాము. అండ్ లెట్స్ హ్యావ్ ఆర్ కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Anam to please come onto the stage. Anam. Today's event is organized by UV Media Entertainment at your doorstep. ప్రెస్ మిత్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. సో ఓవర్ ఫర్ ద క్వశ్చన్స్ ప్లీజ్. శేష్ గారు. నిశాంత్ గారు సార్. సార్ లాస్ట్ టైం మీతో మాట్లాడడం కుదరలేదు. ప్యాషన్ స్టార్. లాస్ట్ టైం మన ర్యాప్ ఈవెంట్లో జస్ట్ మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా, నేను డిన్నర్ చేసేసరికి మీరు లేరు. అవునవును. సో ట్రైలర్ చాలా బాగుందండి, ఇంటెన్స్గా ఉంది. నాకు ట్రైలర్లో 2 డౌట్స్. సినిమా గురించి. ఆయన మాటలు వినిపించట్లేదు. అన్న చెప్పండి సార్. సార్ అంటే సినిమా గురించి, మీ గురించి న్యూమరస్ క్వశ్చన్స్ అందరూ అడిగేశారు. ట్రైలర్ గురించి అడుగుతారు 2 క్వశ్చన్స్. ఒకటి, ట్రైలర్లో ఒక షాట్ ఉంది, మీ హెడ్ని ఇలా అదిమి పట్టుకునే షాట్ ఉంటుంది. 5 షాట్స్ చేశారు. అందులో ఒక సీన్లో నుంచే 3 షాట్లు పడినాయి. అంటే ఏదన్నా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారా అక్కడ? ఎస్ సార్, ఐ థింక్
నాకు మా ఎడిటర్ తోటి మాట్లాడినప్పుడు మన అసిస్టెంట్ ఎడిటర్ సీను యాక్చువల్గా దాన్ని అలా పెట్టాలనుకుంది. సో నేను పీకే తను అడిగినప్పుడు ఎందుకు ఇలా అనుకున్నామంటే తనకి ఆ ఎమోషన్ అందులో హోల్ ఫిలింకి థీసిస్లా అనిపించింది. సో అది సో మీరు చూస్తే ఆ షాట్ వచ్చినప్పుడల్లా దానికి ప్రతిసారి నెక్స్ట్ ఇంకొక కథ ఓపెన్ అవుతూ ఉంటుంది. అవును, ఆ షార్ట్ క్రెడిట్ ఒక స్టోరీ ఓపెన్, మళ్ళీ ఆ షార్ట్ వచ్చినప్పుడు ఇంకో స్టోరీ ఓపెన్ అవుతుంది. అవును. సో దట్ ఫీలింగ్ ఇస్ రిలేటెడ్ టు ద హోల్ ఫిలిం. ఓకే. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా, ఉంటావు కదా అంటే ఉన్నా కదా అంటారు. ఫస్ట్ మీరు హీరోయిన్ అడుగుతారు, ఆబ్వియస్లీ నాకు అర్థమైన దాన్ని బట్టి షీ విల్ డిచ్ యూ అండ్ గో అవే. లాస్ట్లో మిమ్మల్ని మళ్ళీ అడుగుద్ది ఒక క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరేమో ఉన్నా కదా అంటారు నవ్వుతా. అంటే ఏదైనా యాంటీ క్లైమాక్స్కి ప్రిపేర్ చేస్తున్నారా? లైక్ లిటరల్గా ఇది మాత్రం నేను ఆన్సర్ చేయకూడదండి. ఇది మాత్రం మీరు సినిమానే చూడాలి. FDFS మన ఇద్దరం కలిసి చూద్దాం. తప్పకుండా. 8:45. ఎనీవేస్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ఇట్ అపియర్స్ లైక్ చాలా హింట్స్, స్టోరీ చెప్పలేదు అంటున్నారు కానీ స్టోరీకి చాలా హింట్స్ అయింది అక్కడే ఉన్నాయనిపించింది. ఎనీవేస్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యా ఆల్వేస్ అ గుడ్ ఫీలింగ్ అండి వెన్ యు ఆర్ దేర్. శేష్ గారు, సార్ మీ సినిమాలో అంటే మీ స్క్రీన్ ప్లేలో ఏది కూడా ట్రైలర్లో చూసిన తర్వాత ఇలాగే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చే ట్విస్ట్లకి బ్రెయిన్ అలా టర్న్ అవుతూ ఉంటుంది. సో మరి ఇది చూస్తుంటే చాలా ఒక ప్రేమ కథ అంటున్నారు, స్ప్రింకిల్స్ ఆఫ్ యాక్షన్ అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు. సో మీ నుంచి ఆ ట్విస్ట్లు అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా? ఐ డోంట్ నో అండి. అంటే దిస్ టైమ్ వీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ ఆన్ ఫీలింగ్స్. కానీ ఒకటి ఏంటంటే ఈ కథలో షనీల్ అండ్ ఐ వెరీ ఎర్లీ ఆన్ డిసైడెడ్, అండ్ అనురాగ్ సరి వాళ్ళు మార్నింగ్ ప్రెస్ మీట్లో అక్కడ బాంబే ప్రెస్ మీట్లో అన్నారు, వీ ఓపెన్ ద స్టోరీ లేయర్ బై లేయర్. సో ఒక చాలా రివీల్స్ ఉన్నాయి కానీ ఇది బ్రెయిన్ టీజ్ కాదు, ఫీలింగ్స్కి టీజ్ చేసే ఫిల్మ్. ఓకే, అయితే భోజ్పురి స్టార్ పవన్ సింగ్ని కూడా తీసుకున్నారు, ఏంటి ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్? యా, యాక్చువల్గా ఇట్స్ కనెక్టెడ్ టు అ ఫీలింగ్ ఐ హ్యాడ్ ఇంటరాక్టింగ్ విత్ షనీల్ అనమాట. వీళ్ళు ఫీజీ నుంచి అండి, అంటే ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ ఇండియన్స్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ ఐలాండ్స్కి. సో వీళ్ళు మాట్లాడే భాష హిందీ, భోజ్పురి, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది. మురుకు హాయిగా అని అడుగుతారు వీళ్ళు. సో వీళ్ళు మాట్లాడుతూ దాంట్లో ఒక చిన్న భోజ్పురి ఫ్లేవర్ ఉండేది. అది సో వీళ్ళ కల్చర్లో ఉంది అది. సో రైటింగ్లో అది బయటకు వచ్చేది మాటికి. సో ఈ కల్చర్ని రిప్రజెంట్ చేస్తున్న ఫీలింగ్ పెట్టాలనిపించింది సినిమాలో, బికాస్ అది తన ఆథెంటిక్ హార్ట్లోంచి వచ్చే మ్యాటర్ అది. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శేష్ గారు. సార్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది ట్రైలరు. కాకపోతే మీరు టీజర్ది చాలా బాగుంటుంది, ట్రైలర్ ఇంకా బాగుంది. కథ ఇందులో కథ మనం గెస్ట్ చేసేసాం కదా అనుకుని ఒక ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నాలాగా ఒక ప్రేక్షకుడు అబ్బా నాకు కథ తెలిసిందని చెప్పి మా ఫ్రెండ్తో అంటే అలా అనిపిస్తుంది. కానీ ట్విస్ట్లన్నీ వేరే ఉంటాయి శేష్ సినిమాలు అనేది అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా కూడా ఆ కథలో మీరు నిజంగా డెకాయిట్ అవ్వాల్సి వచ్చింది అనేది మాత్రం అర్థమైంది సార్. నిజమేనంటారా? మీరు గెస్ట్ చేయబోయేవన్నీ కేవలం సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అండి, ఆ తర్వాత మీకు సినిమా తెలియదు. అందుకే రవి గారు ఉంటే ఆ ట్విస్ట్లే అన్నీ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా నాకు రవి గారి స్క్రీన్ ప్లేలో ఆయన రైటింగ్లో చాలా ఇష్టమైంది. ఆయన మీతో పాటు ఎస్పెషల్లీ మీతో పని చేసినప్పుడు ఆయన పెన్ను చాలా వేగంగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది కూడా, బ్రిలియంట్గా. గైస్ చాలామందికి తెలియదు, ఒకటి చెప్పాలి. రవి సార్ నాకు లిటరల్గా అబ్బు రవి గారు హీజ్ మై గురు, అండ్ నాకు కెరీర్ ఉండటానికి మూల కారణం ఆయన. జస్ట్ మా కొలాబరేషన్స్ పంజా, క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, డెకాయిట్, గూఢచారి 2, ఇన్ని ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట నేను కలిసి చేసినవి. ఇవి కాకుండా జనరల్గా ఆయన క్లాసిక్స్ రాసేసినవి, కిక్ నుంచి ఊపిరి దాకా బోల్డ్ రాశారు. సో హీస్ ట్రూలీ మై గైడ్ ఆన్ హౌ వీ షుడ్ డూ దిస్. అండ్ మీరు ఏవైతే ట్విస్ట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో లేదా అప్రిషియేట్ చేస్తారో నా సినిమాల్లో, దానికి బిగ్ మూల కారణం అబ్బూరి రవి సార్. రవి గారు నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, ఎంత మంచి వర్డ్ చెప్పారు ఆయన. రవి గారి దగ్గర మీకు విపరీతంగా నచ్చే ఒక అంశం చెప్పండి సార్. ఐ థింక్ ఇప్పుడు ఆలోచిస్తుంటే జెన్యున్గా ఇప్పుడు నాకు స్టేజ్ మీద అనిపించిందండి, హీఈస్ వెరీ మచ్ లైక్ హరి ఇన్ ద ఫిలిం. మా మధ్యలో ఆఫీస్లో అబ్బు రవి గారు ఏం ఫీల్ అయినా బయటపడిపోతుంది, మొహం మీద కనిపించేస్తుంది, ఫిల్టర్ ఉండదు.
సో చాలా సాఫ్ట్ అబ్బురవి గారు. అండ్ ఐ థింక్ ఆ సాఫ్ట్ రేజ్లోకి మారిందంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కంగ్రాచులేషన్స్ అండి. శశి గారు, ట్రైలర్లో ప్రతి ఒక్కళ్ళు మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నారని ఉంది కదా, అది దేని గురించి వచ్చింది, ఏంటి మహేష్ బాబుని ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారు? ఆబ్వియస్లీ మహేష్ సార్ అంటే పర్సనల్ కనెక్షన్ కదండి. నాట్ జస్ట్ మేజర్ ప్రొడ్యూసర్ అనే కాదు, యూనో ఇప్పటికీ అందరికీ తెలిసిన ఫేమస్ స్టోరీ. నేను యూఎస్లో ఉన్నప్పుడు మురారి సినిమా చూడటానికి 2 hours వెళ్ళటం జరిగింది. సో ఇట్స్ ఆల్వేస్ అ సెంటిమెంటల్ కనెక్షన్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫెల్ట్ రైట్ ఫర్ సమ్వన్ లైక్ హరీస్ క్యారెక్టర్. అంటే ఏంట్రా చిరంజీవిలో ఫీల్ అయిపోతున్నావు, ఏంట్రా మహేష్ బాబులో ఫీల్ అయిపోతున్నావు, ఇలా అంటూ ఉంటారు బయట. సో అది ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేయాలనిపించింది. యాక్చువల్లీ మీరు ట్రైలర్ చూస్తేనే మ్యాక్సిమం హైలైట్స్ అన్నీ వచ్చేసినాయి ఈ ట్రైలర్లో. అంటే కొన్ని సినిమాలకి చాలా వరకు ట్రైలర్లో కంటెంట్ దాస్తారు, ఈ సినిమాకి చాలా వరకు కంటెంట్ రివీల్ అయిపోయింది అన్నట్టుగా ఉంది. ఇంకా వాట్ హైలైట్స్ మనకి మిగిలి ఉన్నాయి ఈ సినిమాలో? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 1-2 రివ్యూలు చదివానండి. హీ డిడ్ నాట్ రివీల్ ఎనీ ఆఫ్ ద స్టోరీ, ఐ విష్ హీ రివీల్డ్ మోర్ స్టోరీ అని ఒకళ్ళు అన్నారు. సో సో మీరు ఎలా అంటారా? శశి గారు, ప్రస్తుతం ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సినిమా ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు, ఏమన్నా రిస్క్ ఏమైనా అనిపించలేదు? డెకాయిట్ ఈస్ ద సమ్మర్స్ ఫస్ట్ రిలీజ్. సమ్మర్ ఏంటి సార్? గోల్డ్ ఫిష్ అండి. ఎందుకు లేని వెళ్ళవన్నీ మళ్ళీ నన్ను ట్విట్టర్లో మళ్ళీ మీరే సార్, మీరు మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరే సారీ చెప్పాలి. వాళ్ళు ఇందాక చెప్పారు కదా, అంటే నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటాను. యాక్చువల్లీ మీరు పవన్ గారికి బాగా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీ క్లోజ్ కదా? ఐ లవ్ పవన్ సార్ వెరీ మచ్. ఈ ట్రైలర్ ఏమైనా చూపించారా? లేదు సార్, లేదు, చూపించలేదు. ప్రీ రిలీజ్ ఏమంటే ప్లానింగ్ ఉందా మేడం? సుప్రియ గారు నెక్స్ట్ ఎవరు, నాగ్ గారు ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం ప్లాన్ చేయలేదండి. 4 రోజులు నిద్ర లేదు కదా, దీని తర్వాత ఆలోచిద్దాం. ఈవెంట్ ఇది ఉంది కదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ చూద్దామండి. అంటే మేము యాక్చువల్గా వైజాగ్లో ఒక మ్యాసివ్ మ్యూజిక్ ఈవెంట్ చేస్తున్నాము, ఒక 5,000 పీపుల్ బీచ్ ఆ స్పేస్లో. అండ్ వీఆర్ డూయింగ్ అ బిగ్ కాన్సర్ట్ విత్ సింగర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. కొన్ని రోజులు అనౌన్స్ చేయబోతున్నాం అది. సో ఎన్ని బిగ్ ఈవెంట్స్ చేయాలనేది ఒక స్కెచ్ అవుతుంది. సెన్సార్ సర్టిఫికేట్ ఏమైనా వచ్చిందా సార్? అదేంటి సార్, మనోళ్ళు సార్ యూఏ ఎప్పుడో వచ్చింది మొత్తం. ఓకే. సుప్రియ గారు, మేడం ఇప్పుడు డెకాయిట్కి సంబంధించి ఇప్పుడు మీరు చాలా చేస్తున్నారు హడిల్స్, అంటే సినిమాకి సంబంధించి యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా హెవీ బడ్జెట్స్కి వెళ్ళిపోయారు అనేది ఒక మాట. నిజమేంతో అనేది మీరు చెప్పాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రూల్స్ మారుతున్నాయి. ఇప్పుడు సినిమాటిక్ కొన్ని థియేటర్స్కి సంబంధించి స్లాబ్ సిస్టమ్ నుంచి ఎలా వస్తుంది, దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో మేము అనుకుంటున్నామంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా ఐఎమ్ నాట్. సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు, ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ అండి. అదొకటి. ఎందుకంటే బడ్జెట్ల గురించి మాట్లాడితే ఇలాంటి కథకి ఐ ఫీల్ ఈ టాపిక్ అది అలాంటి సినిమా కాదు. మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకున్నప్పుడే ఈ కథ ఇలా ఉండాలి అని అనుకున్నామండి. సో దట్స్ టు ఆన్సర్ ఫస్ట్. రెండోది, మా ఇండస్ట్రీలో మాకందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. మా బిజినెస్లో మాకు ఎవరికి వస్తున్నాయో, డబ్బులు ఎవరికి పోతున్నాయో, ఎంతేమో మీకే ఎక్కువ తెలుసు మాకన్నా. సో ఇలాంటి రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యేది మేము. కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఒక మంచి సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ రన్స్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ పేస్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ విన్స్. ఎస్, గుడ్ ఫిల్మ్ షుడ్ విన్ అండి. సుప్రియ గారు మేడం, హాయ్ అండి మేడం. ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ ఎ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు, ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్.
బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు, మన ఇండస్ట్రీలో వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను, వైజాగ్లోను, అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా అది కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అండ్ ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసిన ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు ఇక్కడ సార్ మామూలుగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు కూడా పాన్ ఇండియా ఫిల్మ్ అనుకున్నప్పుడు కూడా ఒకే లాంగ్వేజ్లో తీసి దాన్ని రకరకాలుగా చేస్తారు. డెకాయిట్ మాత్రం వెరీ స్పెషల్, 2 లాంగ్వేజెస్లో మస్ట్గా షూట్ చేశారనేది వచ్చింది సార్. ఎవరిదే సార్ ఐడియా, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? వెరీ గుడ్, సూపర్. శేష్ గారు, ఇది సపోజ్ టు రిలీజ్ దురంధర్ మీద కదా, ప్లస్ ఇప్పుడు మనకి టైం కూడా దొరికింది, మీరు April 10th వస్తున్నారు, స్టిల్ వీఆర్ ఇన్ చేసింగ్ మోడ్. సో వాట్ ఈస్ ద ల్యాగ్? అండ్ ప్రమోషన్స్ కూడా మీరు ఇప్పుడే మృణాలను తీసుకురాగలిగారు, ఈ పాటికే ఇంకా ప్రమోషన్ బాగా చేసి ఉండాల్సింది. లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ ఆల్వేస్ దిస్ ప్లాన్. ఎందుకంటే మీకు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఆడియో క్యాసెట్ 6 months ముందు రిలీజ్ అయ్యేది, 6 months పాటలు నానేవి, ట్రైలర్ ఉండేది కాదు, ఆడియో లాంచ్ పెట్టేవాళ్ళం, ఆడియో లాంచ్ అంటే అన్ని పాటలు ఒకటేసారి వదిలేసేవాళ్ళం. సో ప్రతిసారి మీకు టైమ్స్ మారుతాయి. టుడే ద ప్రమోషనల్ విండో ఈజ్ ఓన్లీ 6 to 7, మేబీ 10 days. మేము యాక్చువల్లీ వి డిడ్ అ లవ్లీ రూబరూ క్యాంపెయిన్. వీ వెంట్ వరంగల్ వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం. సో ఫస్ట్ మేము టౌన్స్ అవన్నీ కూడా టచ్ చేసాం మేము. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్. ట్రైలర్ వచ్చింది, మా పాడ్కాస్ట్ బయటకు వచ్చాయి, మన ఇంటర్వ్యూస్ ఇప్పుడు మన బైట్స్ బయటికి వెళ్తాయి, యూనో పాటలు నడుస్తున్నాయి. 2 పాటలు ఆల్ ఇండియా ట్రెండింగ్ రైట్ నా, 2 పాటలు ఆల్ ఇండియా యూట్యూబ్ లిస్ట్లో ఉన్నాయి, చూసుకోండి మీరే. సో కరెక్ట్ టైంకి వచ్చామని నా ఫీలింగ్. ఫర్దర్గా ప్రీవియస్ ప్రమోషన్స్లో అంటే ఫర్దర్ ప్రమోషన్స్లో అన్నిట్లోనూ మృణాలు దొరుకుతుందా మీకు? మృణాలు చాలా బిజీ కదా అని. No, she is the soul of the film, and I'll actually have her say how she feels about the film. Film promotion started right from teaser. We went to Tirupati, and I think as an actor, as a human, I've been wanting to go seek the blessings since many years. And I am so grateful to Team Dacoit, because wo kehte hain na, when the calling happens, that's when you visit the temple. And I think this is the best way to take the darshan. All I was doing was holding my hands and said, Supriya Garu, Shesh Garu, and Shinil Garu. All 3 S. You know, they are literally for me like on this film, they're like Brahma, Vishnu, Mahesh, making sure everything is taken care of. Everybody is happy. Everybody is performing, not just aise wala, top-notch performance. Everybody's health is taken care of. Since it's an action movie, there are scenes which are action, which are injury prone, and Shesh Garu, Anurag sir, they all got injured. But how to deal with it? There were many circumstances where one episode, मैं आपको बताती हूँ, the set was ready. Because of the rain, the set got wiped off. But that lady sitting there, she didn't give up. She said, it's okay, we'll figure something out. We'll figure something out. There were many, many scenes like this. But having said that, today to be able to sit here, to talk about Dacoit, to talk about such incredible talent sitting here on stage, to be collaborating with them, it's a blessing. And not just that, I felt like I was shooting a Hollywood film on this set. We have 2 Americans, we have 2, literally the idea, the filmmaking, the process, but they are so rooted.
दिल से तेलुगु है, दिल से तेलुगु बोलते हैं, दिल से हैदराबादी है, दिल से yeah, and not everybody gets to do a Hollywood film. I'm very happy. I said not everybody gets to do a Hollywood film and eat Hyderabadi food at the same time. Exactly. So, coming back to your promotional question that I'm busy. I am busy, yes, you're right. But prepping for Dacoit, we've been making sure that all the assets are ready. Dubbing is done, trailer is sorted, and just making sure that whatever changes or whatever better performance ke liye I'm there in the studio making sure that I'm giving my 100% because this film means the world to me. It's very easy when the film comes out, people just, they'll review and all, but trust me, this entire team have worked relentlessly with broken knee, broken calf, no sleep, Nalgu 4 days. So having said that, I'm just glad and happy that the trailer is released here in Hyderabad and just happy to meet you, sir. Though you are doing other languages, so many films, but fortunately you got the best ones in Telugu only. How did it happen? How it is your choice or it is blessed? Trust me, it's such a tempt when the other filmmakers, they reach out to me. The package is fantastic. But role, I have to, with a big, heavy heart, I have to say no. Because I feel the benchmark that Sita Mahalakshmi has set, the benchmark that Yashna has set, I have to live up to that. Lalach buri bala hai. So, with sometimes, no matter how big the opportunity is, I have to respectfully say, sir, I will wait for the right film. And that's what I've been doing. Congratulations. Trailer is very good. Thank you, sir. హాయ్ హియర్ సో మీరు ట్రైలర్ లాంచ్ ముంబైలో చేసినా కూడా హైదరాబాద్లో ఎక్కువ సౌండ్ వచ్చింది విత్ ఎన్టీఆర్ అండ్ మహేష్ షేరింగ్ ద ట్రైలర్. సో ఇది కుడ్ బి అంటే ఇది ఒక ప్రూవింగ్ యువర్ మెటల్ అనుకోవచ్చా యాజ్ ఎ ప్రొడ్యూసర్? లేదండి, ఇట్స్ జస్ట్ గుడ్ విల్, కైండ్ హార్ట్స్ అండ్ మనం పని చేసుకుంటా పోతే యూనో పీపుల్ అప్రిషియేట్ ద వర్క్ అనే నమ్మకం అంతేనండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ నాకు చాలా చాలా లవ్ వస్తుంది. అండ్ ఈ ఇండస్ట్రీలో నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. సో ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ టు ఫర్ ఎవ్రీథింగ్. శేష్ యా, కొంచెం హిందీ ప్రమోషన్స్ని కొంచెం సీరియస్గానే చేశారు ఈవెన్ ఫ్రమ్ ద టీజర్ లాంచ్ ఇది. అయితే ఎర్లియర్ కూడా మనకు ఫ్యూ యంగ్ హీరోస్ ట్రైడ్ టు క్రియేట్ ఎ మార్కెట్ ఇన్ హిందీ అండ్ దే ఆర్ నాట్ దాట్ సక్సెస్ఫుల్. సో మీ కాన్ఫిడెన్స్ ఏంటి విత్ డెకాయిట్ క్రియేటింగ్ ఎ మార్కెట్ ఇన్ హిందీ? ఐ థింక్ ఐ జస్ట్ ట్రై టు డూ ఇట్ బై ద ఫిల్మ్ అండి. ఇప్పుడు నేను మేజర్కి చేశాను, హిట్ 2కి చేయలేదు. నేను హిట్ 2కి ఒక్క హిందీ ఈవెంట్ కూడా చేయలేదు. సో ఫర్ మీ ద ప్రాజెక్ట్ డిక్టేట్స్ ద ఫీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ గూఢచారి 2 తర్వాత నాకు ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను, ఓన్లీ ట్రూ బ్లూ తెలుగు ఫిలిం. సో మన స్టేట్ బార్డర్లు దాటిన నేను. సో ఇట్ జస్ట్ ఐ థింక్ మనకు ఉండే ఫీలింగ్, మనకు ఉండే కథ, ప్రాజెక్ట్ స్పాన్ ఏంటి, ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి అనే దాన్ని బట్టి డెకాయిట్లో చాలా హార్ట్ ల్యాండ్ వైబ్ ఉంది. అట్ ద సేమ్ టైం నా సైడ్ నుంచి ఒక తెలుగుదనం ఉంది. చాలామంది తెలియదు ఏంటంటే నేను ఎంత ఇంగ్లీష్ వాకింగ్ టాకింగ్ ఉన్నా కూడా నాలో ఒక సింగిల్ స్క్రీన్ కుర్రాడు చాలా గట్టిగా ఉన్నాడు, బెనిఫిట్ షో బ్యాచ్ అనమాట. సో కాకపోతే మేము అమెరికాలో పేపర్లు ఎగిరేసేవాళ్ళం, అంతే తేడా. సో ఐ థింక్ నాలో ఉన్న ఆ కుర్రోడికి సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని చెప్పి మేము ఈ సినిమా చేసాం. అండ్ వీళ్ళ కల్చర్ కూడా అదే. సో ఎక్కడో వీ ట్రై టు ఫైండ్ సంథింగ్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం మా అమెరికన్ అప్బ్రింగింగ్ వలన దాన్ని ఒక ఇంటర్నేషనల్ ప్యాటర్న్లో చెయ్యాలని ఒక తపన, ఫర్ విచ్ వీ వుడ్ గెట్ గైడెన్స్ ఫ్రమ్ పీపుల్ లైక్ అనురాగ్ సార్. ఇవన్నీ చూస్తుంటే దిస్ షుడ్ బి అ స్టోరీ టోల్డ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అండ్ ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ సాంగ్స్కి సింగర్ సెలెక్షన్ కూడా ఫహీమ్ అబ్దుల్లా ఎవరైతే హిందీ రూబరూ పాడారో హీస్ ఫ్రమ్ కాశ్మీర్. అదే పాటలో చిన్మయ్ గారు ఈస్ ఫ్రమ్ తమిళనాడు. యునో భీమ్స్ ఈజ్ ఫ్రమ్ హియర్, ఆయన తెలుగు రూబరూ పాడారు. పవన్ సింగ్ గారు భోజ్పూర్ నుంచి, జోనీతా గాంధీ ఫ్రమ్ కెనడా. Just look at the kind of people who've come together for this film. You know, ఈయన ఫీజీ నుంచి, నేను తెలుగువాడిని, యూఎస్లో పెరిగిన తెలుగువాడిని. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ కమ్ టుగెదర్. యూనో జైన్, కామాక్షి, సునీల్ గారు. సో అండ్ సునీల్ గారు డెబ్యూ హిందీ ఫిల్మ్ ఇది బై ద వే. సో ఫస్ట్ టైం ఆయన ఆన్ స్క్రీన్ హిందీ మాట్లాడారు.
ఆల్సో సునీల్ గారు హీరోస్కి ఓపెనింగ్స్ అనేవి కొంచెం క్రూషియల్ అయిపోయాయి. అంటే అదర్ దాన్ ద బిగ్గర్ స్టార్ హీరోస్, మీరు మొన్న చెప్పిన ఆ 6 కాకుండా సో యంగ్ హీరోస్కి ఓపెనింగ్స్ సంపాదించడం అనేది చాలా టఫ్ జాబ్. అది దో లాంగ్ రన్లో నడుస్తుంది, సినిమా హిట్ అవుతుంది అంతా. సో ఆ ఓపెనింగ్స్ విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఒక్కటైతే చెప్పగలండి, నీకు తెలుసు నేను ఇన్ని రికార్డ్స్ ఇన్ని వెతికే రకం కాదని. బట్ ప్రభాస్ గారు అన్నట్టు మా ప్రొడ్యూసర్ సేఫ్ అన్నది మాత్రం కాన్ఫిడెంట్. సునీల్ గారు చెప్పేస్తున్నాను. సునీల్ ఆల్సో మృణాల్, హాయ్. ఇక్కడ దెర్ ఈస్ అ హ్యూజ్ బస్ దట్ యు ఆర్ అ పార్ట్ ఆఫ్ రామ్ చరణ్స్ పెద్ది. సో వాట్ ఈస్ ద పాసిబిలిటీ? Any questions about Dacoit? No, there are. I'm waiting for you all to ask me. But fun fact, sir, I forgot to mention, I was shooting in Pune, a Marathi film, my mother tongue. Hindi is not my mother tongue, Marathi. So there, those people were like, "Ayya, tu kiti chan Marathi bolte?" And I was like, "Me Maharashtrian aahe. I'm Maharashtrian." They're like, "No, you're a Telugu ammai." So I was very happy in a way. And having said that, 2 languages question you asked, no? When Sita Ramam Hai Nana and Family Star released, a lot of people went to the theaters and watched the movie in Telugu without the subtitles. So for the first time at the airport, there was this lady, she came to me, she hugged me and she said, "Thank you so much for making this in Hindi also, because we love Telugu cinema so much. We don't want the language to be a barrier. So thank you." And I felt really good because as an artist, what matters for me and what is my aim is to make sure that rooted stories reach out to the people's heart. And the love and appreciation that you guys have given, I am forever grateful. I mean, jitna bhi thank you bolu wo kam hai. But this is my biggest achievement when I get a warm hug at the airport saying that thank you for giving this us in Telugu as well as in Hindi. సునీల్ గారు, మిమ్మల్ని ఇలా ప్రెస్ మీట్లో చూసి చాలా రోజులు అవుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఇలా కూర్చోటానికి ఈ సినిమాతో ఉన్న మీ ఎమోషన్ ఏంటి? ఎక్కువ దేనికి కనెక్ట్ అయ్యారు? నేను మామూలుగా నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అండి శేషు గారికి. ఆయన సినిమాలన్నీ అంటే తెలుగు ఆర్టిస్టులు ఉంటారు, తెలుగు పేర్లు పడుతూ ఉంటాయి, తెలుగు మాట్లాడుతూ ఉంటారు. సినిమా చూస్తే మేకింగ్ అంతా టేకింగ్ అది ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది. మనకి కూడా కొంచెం ఇప్పుడు జనరేషను తీసే సినిమాల్లో చెయ్యాలని ఉంటుంది కదా, అప్పుడే మంద కూడా కొంచెం రివైవ్ అవుతుందని ఫీలింగ్. సో ఆయన క్యారెక్టర్ చెప్పారు, చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం అబ్బూరి పెన్ నాకు చాలా ఇష్టం. నాకు యాక్చువల్గా ఫస్ట్ తను డిస్కో రాజా సినిమాతో నన్ను ఫస్ట్ విలన్ క్యారెక్టర్ డేర్ చేసి, చిన్న షిఫ్ట్ ఉంటుంది, డైరెక్ట్ విలన్ కాదు, అది చాలా ఫేవరెట్ క్యారెక్టర్ నాకు ఇప్పటికే. సో నాకు ఈ టీంతో పనిచేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇందులో క్యారెక్టర్ నచ్చింది, చాలా బాగుంది అని పనిచేశాను. ఎస్, ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లో సినిమాలో చేసిన క్యారెక్టర్కి డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది చాలా సిన్సియర్గా ఉంటుంది. అంటే నాకు ఎలా చెప్తున్నంటే, ఇప్పుడు అంతకుముందు నేను గమనించింది పర్సనల్గా ఏంటంటే, అంతకుముందు సినిమాలో మనం చేసేది మనం కొంచెం అండర్లైన్ చేసేవాళ్ళం. నేను అబ్జర్వ్ చేసింది నా ఫస్ట్ 2000లో చేసిన సినిమాలకి మళ్ళీ ఇప్పుడు చేసే సినిమాలకి నేను అబ్జర్వ్ చేసింది, మనం కెమెరా చూస్తూ మన ఒక అండర్లైన్ మీద వెళ్తూ ఉండేది. ఎవ్రీ డైలాగు, పంచ్ లైన్ కానీ, ఎమోషన్ కానీ ఏదన్నా కొంచెం త్రో ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను చూసేది ఏంటంటే, మోర్ బయటికి వెళ్ళకుండా మోర్ ఇన్సైడ్ వెళ్తుంది. ఈ జనరేషన్ అందరూ ఇన్సైడ్ దే ఆర్ ట్రావెలింగ్ మోర్, బయటికి ఓవర్గా సౌండ్ లేకుండా. అది గమనించి మనకి ఎప్పుడు వస్తుంది ఇలా కూల్గా చేసే క్యారెక్టర్ అని అనుకున్నాను. బై లక్ ఈ దీంట్లో వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అందుకే నేను కంపల్సరీ నేను రావాలని. అండ్ అనురాగ్ గారి కాంబినేషన్లో చేశాను, పెద్ద మెమరీ నాకు లైఫ్లో ఇది. నేను అనురాగ్ గారిని ఫస్ట్ ఇక్కడ చూసింది షూల్ సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే, అనురాగ్ గారు రైటరు, పంజాగుట్లో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆయన పక్కన కూర్చొని రాసుకుంటున్నారు. ఫస్ట్ టైం అప్పుడు నేను యూనివర్సు బాగా ఫ్రెండ్ నాకు, త్రివిక్రమ్కి, తనకి, యోగి అందరూ రూమ్స్లో ఉండేవాళ్ళం.
సో అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి చూశాను అనమాట. ఆయన రైటర్ అప్పుడు పరిచయం నాకు అనురాగ్ గారు. సో ఆ తర్వాత అండ్ ఈయన గురించి నేను ఎస్పెషల్లీ మర్చిపోతానేమో అనుకున్నాను. ఈయన ఇప్పుడు కల్ట్ మూవీస్ అని అంటున్నారు కదా, అసలు కల్టివేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. నో సార్, ఆర్జీవ్ గారు ఈజ్ ట్రెండ్ సెట్టింగ్ దిస్ థింగ్ అండ్ నేను చెప్పేది సార్ బిఫోర్ నాట్ బిఫోర్ యూ సార్, ఆఫ్టర్ యూ ఐఎమ్ టెల్లింగ్. సో ఆ షాకింగ్ దేవుడి చూసినప్పుడు కానీ, గ్యాంగ్స్ ఆఫ్ వాయిసపూర్ చూసినప్పుడు కానీ, అంటే షాక్, నేను ఆ వాల్యూ రియలిస్టిక్గా ఎమోషన్స్ అవుట్ బర్స్ట్ అవటం అవన్నీ నేను అంటే మనకి ఎప్పుడైనా వస్తుందా ఇలాంటి ఛాన్స్ రాదులే చేస్తాను కానీ ఫీల్ అయిపోయి అంత ఎంజాయ్ చేశాను సినిమాలో. సో ఇది డెకైట్ ఈజ్ లైక్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ భయ్యా, వచ్చేటప్పుడు స్పీడ్ కనపడదు, పేలేక శబ్దం బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. శేష్ గారు. I'll just one minute. I have a flight. I will take an excuse. Anurag ji, tell me one thing. What is the Telugu Connect for you? You have to tell Telugu Connect, and also why you accept this film after shooting completed. Now promotion started. What is your satisfaction? I have a massive Telugu Connect. My mentoring happened in Hyderabad and Chennai under Ramuji. So my entire connection with Telugu film industry is from 90s. And from RGV days, I've spent a lot of time here. And I used to be in his office all the time, and we used to sit and write here. We have shot here. So I met Supriya then, I met Sunil then. I was on the sets of Prem Katha with Suman's first film. And generally, I've spent so much time. And then the food that I discovered then. First time, Halim, I had in Hyderabad, Jawan. Abhi Jawan milta nahi, meko malum nahi. The thing is, and plus I also have family from Hyderabad. Now you are so smart in that particular film kosam ala ready ayyara sir, you are looking very smart. Grooming. This is just, I think, my haircut. Tell about the Decade. I have to take a flight. I have had so much fun doing this film, and my way of describing Dakat is feels on wheels. Nice, feels on wheels. Yeah. So Dakat is that film, and Dakat is really moves like that, and it's really a kind of a love story that has such a good aftertaste. It makes you feel emotional by the end, and that emotion stays with you. When it ends, you will just be sitting there taking it all in. And you connect things, and you wish you had love like that in your life. Shesh So, thank you so much. Thank you so much. Nice. All the very best, sir. ఒక్కసారి సార్ బాయ్ చెప్పేస్తాను సార్. శేష్ గారు. సార్ మీ డ్యాన్స్ నెంబర్ ఏదైతే ఉందో అదిరిపోయిందండి. ఇన్నేళ్ళు డ్యాన్స్కి ఎందుకు దూరంగా ఉన్నారు అనేది చాలామంది అభిప్రాయం. చిన్నప్పుడు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో ఏదో చిన్న డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కజిన్స్తో ఒక మా ఆంటీ వచ్చి నువ్వు డాన్స్ చేయకమ్మా మరీ పొడుగ్గా ఉన్నావు అన్నారు. సో మనకి చిన్నప్పుడు చిన్న స్కార్స్ ఉండిపోతాయి కదా. సో అప్పటి నుంచి ఒక ఇబ్బెట్టు, ఒక భయం. ఫ్రెండ్ పెళ్ళి అవుతుందంటే బారాతుల పక్కన డోర్ల పక్కన నుంచి ఎవరు చూడకపోతే డాన్స్ చేస్తాం, కానీ మనకి రాదేమో అని ఫిక్స్. సో మెల్లమెల్లగా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నాము. అండ్ ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా ఎటువంటి అంటే హార్ట్కి అనిపించింది చేసేస్తాడు, మనసుకి అనిపించింది చేసేస్తాడు. సో వీడికి ఇది అనిపిస్తుంది కదా అని జెన్యున్గా ఒక రీజన్ కనిపించింది. అందరిలాగానే నేను ఇప్పుడు గూఢచారులు కానీ వీటిలో కానీ కమర్షియల్ థింగ్స్ పెట్టాను రాసేటప్పుడు. సో కమర్షియల్ థింగే, కానీ దానికి ఒక రీజన్ క్రియేట్ చేసాం. ఆ రీజన్ ఆర్గానిక్ అనిపించింది, అంటే జస్ట్ ఏదో కల్పించి ఏదో పెట్టేసాం అన్నట్టు కాకుండా స్వీట్గా చిన్నగా ఒక అందమైన ఎపిసోడ్ లాగా గడిచింది సినిమాలో. అనుకున్నారు జోనితానే ఎందుకు అనుకున్నారు? నేను దానికి ఒక వారం ముందు బేపర్వాయ్ సాంగ్ రిలీజ్ అయిందండి మా డిస్కషన్స్ ముందు. సూపర్ సాంగ్, కంటిన్యూస్గా నా ప్లేలిస్ట్లో ఉంటుంది ఆ పాట. నేను ఆ మ్యూజిక్ వీడియో అప్పుడు ఫస్ట్ టైం చూశాను. దానికి ఒక 1 month ముందే సాంగ్ వింటున్నా.
ఆ మ్యూజిక్ వీడియో చూసేసరికి ఈ మధ్యన ఫోన్లు మన మాటలు వింటూ ఉంటాయి కదా, జోనితో భలే పాడింది, తను ఈ పాట పాడచ్చా అని డిస్కషన్ వస్తే తన మ్యూజిక్ వీడియో వచ్చింది యూట్యూబ్ సజెషన్లో. అది చూసి తను అంత బాగా డాన్స్ చేసరికి తను షీ సో ఫేమస్ ఫర్ ఆల్సో హర్ డాన్స్, తనే చేస్తే బాగుంటుంది కదా అని మా అందరికీ డిస్కషన్ వచ్చింది. శేష్ గారు, అబ్బూర్ రావు గారు మాట్లాడొచ్చా? అబ్బూర్ రావు గారు మైక్ ఇవ్వండి. సార్, ఇది ఇందాక ట్రైలర్లో చూస్తున్నప్పుడు ఇది 2020 కరోనా టైంలో ఉన్న ఒక కథలాగా అనిపించింది ఒకటి. నెక్స్ట్ మీరు మెగాఫోన్ పట్టుకోవడానికి చాలా గతంలో కూడా 2-3 సార్లు అవకాశం వచ్చింది, పట్టుకోలేదు. 2-3 ఇందాక అజుశేష్ గారు మాట్లాడుతూ ఎన్ని సినిమాలు చేసామని కాదు, ఎంత మంచి సినిమాలు చేసామనేది చాలా ఇంపార్టెంట్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ చెప్పారు. ఈ మూడింటికి సంబంధించి మీ ఆన్సర్స్ ఏంటండి? 3 అడిగారా మీరు? ఫస్ట్ సినిమాకి సంబంధించింది మీరేం చూసారో దాని నుంచి మీరేం తెలుసుకున్నారో సినిమా చూసిన తర్వాత అది డిసైడ్ అవుతుంది. అవును, రెండు మీరు అడిగిన డైరెక్షన్ గురించి కదా. లేదు, ఇద్దరం ఎందుకు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాము అంటే ఒకటే మాట, ఎన్ని సినిమాలు చేసామని కదా. మీరు నేను రాసిన సినిమాలు చూసినా, నేను ఒప్పుకునే సినిమాలు చూసినా నాకు అదే ఇంపార్టెంట్. ఇద్దరం అక్కడ కలుస్తాం, మా ఇద్దరికి కలిసేది అక్కడ మంచి సినిమా. మీకు నా చూస్తే ఒక సినిమా చేసినప్పుడు ఇంకో సినిమా చేయలేదు నేను. 2 సినిమాలు ఒకసారి చాలా రేర్గా చేయాల్సి వచ్చింది తప్ప, ఇప్పుడు కూడా తను మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలైనా నేను తనతోనే ఉంటా, ఆ సినిమా అయ్యేదాకా ఉంటా. అలా ఎవరు ఆ సినిమాని అంత ప్రేమిస్తారో వాళ్ళందరితో అలాగే ఉంటా నేను, అంతే. రవి గారు, సార్, మీ శిష్యుడు అడివిశేష్ గురించి మీరు బాగా అబ్జర్వ్ చేసిన క్రియేటివ్ స్కిల్ ఏంటి? తనకి తనే క్రిటిక్ కావడం, తన ఐడియాని తనే నెగేట్ చేస్తాడు, రాత్రి మ్యారినేట్ చేస్తాడు, పొద్దున్న వచ్చి ఇలా అనుకున్నాను కానీ నాకు ఇలా తప్పు అనిపిస్తోంది సార్ అంటాడు. కాదు, ఇది బాగుంది కదా, ఎందుకు బాగుంది అంటాడు, నాకు ఇందుకు బాగోలేదు అనిపిస్తాడు. అంటే కంటిన్యూస్గా ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి పెంచడానికి తను చేసే ప్రయత్నం ఉంటుంది చూసారా, పక్కన ఉండాలనిపిస్తుంది ఆ ప్రయత్నం పడుతున్నప్పుడు, తను పడుతున్న శ్రమ చూస్తే. సో అంతకుమించి మనం పక్కనుండి ఇదే బాగుంది అని చెప్పాలి అంటే, దీనికి ఇది బాగుంది అని మనం చెప్పాలంటే దానికి మన దగ్గర చాలా శక్తి కావాలి. అండ్ దాన్ని అంత అనలైజ్ చేస్తే తప్ప మనం ఆ మొక్క చెప్పలేం. ఎందుకంటే తన దగ్గర 10 ఆప్షన్లు ఉంటాయి. ఆ 10 ఆప్షన్లో ఒక ఆప్షనే బాగుంది, ఈ కథకి ఇంతే అని చెప్పాలంటే ఈ 10 ఆప్షన్ మీద మనం థీసిస్లు రాయాలి తన్ని కన్విన్స్ చేయడానికి. ఇప్పుడే అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఈ సినిమా టేక్ ఆఫ్ ఇది ఎక్స్పెక్ట్ చేశారా? ఫైనల్గా ఎంతమంది ఆర్టిస్టులు, ఇన్ని రకాల మనుషులు, ఇంత టాలెంట్స్ని ఇవన్నీ తేగలడే మీరు అనుకున్నారా? ఇలా షేప్ అవుతుంది? నేను గూఢచారి ప్రెస్ సక్సెస్ మీట్లో మాట అన్నాను, ఎడారిలో పరేసిన శేష్ సినిమా తీస్తాడు అంతే. అది జరుగుతుంది. అది శేష్ ఒక్కసారి ఇక్కడ అనుకుంటే అది జరిగేదాకా తను నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనాడు, అది జరిగేలా చూస్తాడు. అంటే నేను చాలాసార్లు చెప్పాలనుకున్నా, ఇప్పుడు చెప్తున్నా. గురువు అంటాడు కదా, నాకు తను కూడా గురువే. ఎలా? నాకు తను కూడా గురువే. ఎందుకంటే ఒక ఇండియన్ ఒక సోల్ కథ చేస్తూ దానికి ఒక క్లాసిక్ నరేషన్ తీసుకురావడానికి తను ఆలోచించే విధానం నేను ఆలోచించలేకపోయా, తను ఆలోచించాడు. ఆలోచించినప్పుడు ఇది నాకు రావాలి కదా, తనకు వచ్చిందేంటి. సో అది సార్, ఇది సార్, ఇది సార్, ఇది సార్, ఇవన్నీ చెప్తున్నప్పుడు సార్ ఇక్కడ ఎవ్వరూ గురువు లేరు, ఎవరు శిష్యులు లేరు సార్. ఒక బంధం ఉంది అంతే మా ఇద్దరికి. మేము నడవగలం, ఎంత దూరం అన్నా నడవగలం. ఒక మంచి సినిమా ఇవ్వడానికి ఎంత దూరం అన్నా నడవగలం. మాతో పాటు మా టీము, మాతో వచ్చే మా టీం. అంటే ఎలా ఉంటుందంటే అండి, మార్నింగ్ ఒక 9 to 1 డెకాయిడ్స్ డిస్కషన్ అయిందనుకోండి, 1 డెకాయిడ్ టీం వెళ్ళిపోతారు, మేమిద్దరం కాన్స్టెంట్. భోజనం చేస్తాం, ఒక 20 నిమిషాలు మాట్లాడుకుంటాం, 2 గంటలకి G2 మొదలవుతుంది. సో ఈ 1 hour షిఫ్టే మాకు దొరికేది. ఈ 1 hourలో ఈ క్యారెక్టర్స్ ఈ కథ నుంచి దానికి షిఫ్ట్ అవ్వాలి.
ఇలా పనిచేసుకుంటూ మేము చెప్తున్నాం, మా ఇద్దరికి ఉన్న ఓపిక, మంచిగా సినిమా తీయడానికి మా ఇద్దరికి ఉన్న ఓపికే మా ఇద్దరి బంధం, అంతే. మృణాల్జీ, హియర్. అంటే వెనెవర్ యూ కమ్ డౌన్ టు హైదరాబాద్, ఇట్ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ ఫర్ యూ అండ్ ఫర్ అస్ ఆల్సో. ఎందుకంటే యూ బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ విత్ యువర్ స్మైల్ అండ్ విత్ యువర్ అటైర్, ఎవ్రీథింగ్. సో వాట్ వాజ్ ది, అంటే లాట్ ఆఫ్ ది షూట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, డెకాయిట్ ఫర్. So what was the experience that you had, any special moment that you had in Dacoit shoot? You know, every time I would wait for Supriya Garu to tell me that shoot is happening, because I would miss Hyderabad and I would look forward to. You know, this is the first film in a long, long time that just happened like that, like effortless, like a feather. It came to me, I did the narration, and within 2 weeks I was on the film set. This has never in my life has ever happened, because usually the process is quite long. You know, earlier I would do a screen test, then there would be 2 look tests, then but this film just kept happening so effortlessly, and I would wait to know what challenges is next. You know, during COVID I saw Money Heist and became a big fan of that show. And then later I was like, I want to do something which is like W kamana hai, you know. So then when I heard the story, Shinil Garu would explain me, Mrunal ma'am, this is what we're doing. We're doing robbery 1, robbery 2, robbery 3. And I was like, yes, yes, yes. I would get to like drive a car. Not just a car. An ambulance. No, not automatic. The manual one. So I would say Jai Mata Di, because it's not just me, it's Shesh Garu sitting next to me. I would see his face and he's like, okay na, okay, chala loge, will you drive? But on day one also, all the ADs were very scared, because they thought maybe I will not be able to drive, but they don't know I am in my head the Formula 1 driver. So they put the car on the, what is that thing called? Low rider. And I was like, why do you put it on it? Let me drive. He's like, okay, ma'am, are you sure? No one is going to get hurt. Trust me. So from that time onwards, jo gaadi chalai maine, the way I have driven the car, not just a car, an ambulance, an SUV, a sedan, I was like, bring it on. This is something that I've never done before. To be able to perform, speak a language that I don't understand, deliver the dialogues with emotions, and do action with a sari and a gun in hand. I mean, my dream is like tick, 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 tick. When I watched Major, I called Shesh Garu, and I really expressed what I felt about the film, the emotions, and extremely blessed that I'd never thought that we would be sharing a screen. So Saraswati is very special for me. Every time we would flashback aa raha hai, come on, Shesh Garu, we got to start dieting, because you know you have to look different. And then there was a point where I got a chance to explore interiors of Hyderabad. And where did we shoot the Rubaru? Like way ahead of Vikarabad. And it is so beautiful. I just felt like I should just stay there. I would just take my camera, go click pictures, and at the same time, I've made incredible friends. DB, PK, these two are like my bestest friends, because whenever shoot lighting is happening or anything is happening, I will go sit next to them and chew their brains. And PK is like such a stunner. He is more popular than I am. Do you agree? Agree kada? Correct? And then DB has made me look so good. Each and every frame makes me feel like, oh my God, Mrunal, this is a dream. So without these guys, because I'm the only girl on set except Supriya Garu, she would go to Annapurna, but I felt truly like a queen. That's it. కామాక్షి గారు. వన్ ఇంకో విషయం చెప్పాలండి, అంబులెన్స్లో డ్రిఫ్ట్ కొట్టారు మృణాల్ గారు. చూడాల్సిన మ్యాటర్. ఒకటి శేష్ గారు నిజం చెప్పండి, ఇవన్నీ మీకు తెలుసు కదా, మృణాల్ గారి టాలెంట్ అంతా మీకు తెలుసు కదా ముందే, అందుకే ఆవిడ క్యాష్ చేశారు కదా. కామాక్షి గారు, సో దీంట్లో మీ రోల్ ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమం మీరు చూస్తే చాలా నెగిటివ్ రోల్ పొలిమేరలో కూడా చూసుకున్న పొలిమేర 2లో చూస్తే మీ ఐస్తోనే కొంచెం భయపెడుతూ ఉంటారు. సో దీంట్లో ఏంటి నెగిటివ్ రోల్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా?
ఎన్ని రోజులు నాకు అందమైన కళ్ళు ఉన్నాయి అనుకున్నాను, భయపెట్టే కళ్ళు ఉన్నాయని ఇప్పుడే మీరు చెప్తున్నారు. అన్ని థియేటర్లోనే అండి. దీంట్లో ఏమైనా యాక్షన్ చేస్తారా మీరు కూడా? దీంట్లో ఏమైనా యాక్షన్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీరు? యాక్చువల్గా కామాక్షి గారు జస్ట్ ఇవాళ సైలెంట్గా ఇలా బ్యూటిఫుల్గా హాయ్ చెప్పాలంతే. అంటే మీరు ఇప్పుడు పొలిమేరవి చేసినప్పుడు ఒక లైఫ్, ఒక స్కేల్ ఉంటుంది కదా మేడం, ఒక ఫిలిం స్కేల్ అనేది ఉంటుంది, దానికి వర్క్ చేశారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ఒక డకాయిట్ లాంటి ఒక సినిమాకి వచ్చినప్పుడు ఆ స్కేల్కి ఈ స్కేల్కి మీరు గమనించింది ఏంటి? ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇక్కడ టీంతో పనిచేస్తున్నప్పుడు మీరు గమనించిన అంశాలు ఏంటి? సో ఫస్ట్ థింగ్, కీపింగ్ ద స్కేల్ అసైడ్, అఫ్ కోర్స్ ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్ మూవీ స్క్రీన్ పైన కనిపించడానికి. నాకు పర్సనల్గా దిస్ ఫిలిం ఇస్ వెరీ 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 స్పెషల్ బికాజ్ నేను స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రతి యాక్టర్, మృణాల్ గారు, శేష్ గారు అండ్ అనురాగ్ కశ్యప్ సార్, దే హ్యావ్ carved their own paths in this industry. సో ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ ఫర్ మీ, ఎందుకంటే వీళ్ళని చూసి నేను డ్రీమ్ చేశాను, యూనో, టు బికమ్ అన్ యాక్టర్ అండ్ ఉంటుంది మనకు కూడా స్కోప్ ఉంటుంది అని. అలాంటిది వాళ్ళతోనే వర్క్ చేస్తున్నప్పుడు అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ మజా. సో ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. జైన్ గారు హియర్. అంటే యూ డన్ సమ్ అమేజింగ్ వర్క్ ఇన్ బాలీవుడ్, సో యూ ఆర్ కమింగ్ బ్యాక్ టు తెలుగు సినిమా విత్ దిస్ ఫిలిం. Sunil garu going to Bollywood with this film. So what was your experience on the set with supporting our Anurag Kashyap sir? I think I mentioned before that I was very stressed. Clearly everyone else was very relaxed. I was very stressed. I wanted to do my absolute best for two people who I respect very much, both Shanil and Sesh. I was speaking in a language that I don't know. I was doing action in a way that I've never done before. I was very, very, very stressed. But I will say that every day the tiffin that came was so good that I was excited, and they had me completely with just the lunch that would come every day, the breakfast that would come every day. I was like, I will do anything for these people. Shanil sir. Here. Yes, yes. And finally, Dacoit is coming on April 10th. Yes, sir. And I've seen you when last time song launch event also happened. Ji. When that time you were so stressed that you didn't have sleep for 3-4 days. It's a common thing now, sir. I know it's a common thing for you, but it's been a long journey from being a cinematographer to the director's chair. So what was your whole experience in this process? You know, it was not a huge difference because I got to work with somebody I worked with for so many years together. So it was not a very big difference. It's just working with my buddy, my friend, for the last 14 years. So we just get up, we go, we make a movie, and we come back home. And beach mein we'll discuss, we'll have a little bit of chai. And in beach mein, ma'am will sing some songs for us whenever she gets the mic. So it was, I would say, it was a lot of, not stress, but we had to move fast. But at the same time, we would try to make sure we got the quality we wanted. Because this guy does not settle for nothing but the best. And he expects the same from everyone. And she was our, sunlight. So it was a amazing experience. Guys, overseas deliveries ఉన్నాయి మా డైరెక్టర్ పరిగెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను పర్సనల్గా వచ్చి మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో సారీ ఫర్ ద డిలే.